గుడ్ మార్నింగ్ సార్. సార్ సేమ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. సార్ ఇప్పుడే జాయిన్ అయ్యారు మనకి మీటింగ్లో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తమ్ముడు. హాయ్. సార్ బాగున్నారా సార్? సో చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను, చాలా హ్యాపీ సార్. చెప్పండి సార్. సార్ మీ మీ ఇంట్రడక్షన్, మీ స్టూడెంట్ కరెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ మీ దగ్గర కోచింగ్ తీసుకొని జాబ్ చేస్తున్నాడు. సో సార్ మీ వన్ ఆఫ్ యువర్ స్టూడెంట్ నుంచి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేద్దామని, విత్ యువర్ పర్మిషన్ సార్ అనిల్ మీ గురించి కాసేపు చెప్తాడు. ఎందుకంటే అందరూ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ కదా సార్. ఒకసారి సార్ మీ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మనము స్టార్ట్ చేద్దాం సార్. ఓకే అనిల్. సార్ చెప్పండి. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అండ్ నరసింహారెడ్డి సార్ను ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు జీవీకే టీమ్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసి తర్వాత సార్ను ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. మేము గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే రోజుల్లో ఆఫ్లైన్లో ఎక్కడ అందరూ సెర్చ్ చేసే ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ను సెర్చ్ చేసుకుంటూ వస్తారు, ఎక్కడ ఏ ఫ్యాకల్టీ బాగుంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా అప్డేట్ అవుతుంది కాబట్టి ఈ సార్ దగ్గరికి వెళ్దామా, ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్దామా, ఈ క్లాస్కి వెళ్దామా అని రెగ్యులర్గా సెర్చ్ చేసుకుంటారు. అందరికీ ఎవరికైనా సరే ఇది రొటీన్లో వాళ్ళ గవర్నమెంట్ జాబ్ గ్రూప్ ప్రిపరేషన్లో భాగంగా రొటీన్లో భాగంగా అందరూ సెర్చ్ చేసే సబ్జెక్ట్ ఏదైనా ఉంటే కరెంట్ అఫైర్స్. అప్పుడే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి. ఇప్పుడైతే మేము గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాయో అప్పుడు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చాలా ప్లాట్ఫామ్స్ ఉండేవి. యూపీఎస్సీ లెవెల్ స్టడీ ఐక్యూ కానీ బైజూస్ కానీ హిందీలో కూడా చాలా ప్లాట్ఫామ్స్ ఉండేవి. తెలుగులో మేము ఎంత సెర్చ్ చేసినా కూడా ఒక మంచి ఫ్యాకల్టీ కానీ మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానీ అసలు దొరికేది కాదు. అప్పుడే మా అదృష్టవశాత్తు నరసింహారెడ్డి సారు ఆఫ్లైన్లో మాకు దొరికారు. మేము ప్రిపరేషన్లో ఉండగానే సారు ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా స్టార్ట్ చేశారు. మేము నిజంగా ఫీల్ అయింది ఏంటంటే అప్పుడు సార్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయగానే సార్ స్టూడెంట్స్ నేనే కాదు చాలా మంది నా తోటి ఎంప్లాయీస్ ఎవరైనా కూడా అందరూ డిసైడ్ అయిందంటే సార్ ఆన్లైన్లోకి వచ్చాడు, మాకు ఇంకా జాబ్ వస్తుంది, మాకు నచ్చిన టైంలో నచ్చిన పీరియడ్లో సార్ క్లాస్ ఎప్పుడంటే అప్పుడు రికార్డ్ వినొచ్చు, లైవ్లో వినొచ్చు అని. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మేము 6 monthsలో సార్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ బ్యాచ్లో నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా బయటకు వచ్చేసాను. అది ఇప్పటికీ మర్చిపోను నేను ఆ రోజుల్ని. అండ్ నేను సార్ క్లాస్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి నేను చెప్పడం కంటే మీరు ఇవాళ వింటేనే బాగుంటుంది. అండ్ వెరీ వెరీ గ్లాడ్ఫుల్ టు యూ సార్. నేను మీ స్టూడెంట్గా ఎంప్లాయీగా ఉన్నందుకు నేను ఎంతమందిని అయితే మీ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఇంట్రొడ్యూస్ చేశానో వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అండ్ వాళ్ళందరూ ప్రతిరోజు నాకు థ్యాంక్ యూ చెప్తారు. అందులో చాలామంది ఎంప్లాయీస్ సార్ను మాకు ఇంట్రొడ్యూస్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అని చెప్తారు. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో కూడా మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, వీళ్ళందరూ కూడా నాకు ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్తారన్న నమ్మకం నాకుంది. అండ్ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Thank you, Anil, for the great introduction. With this, I introduce Narasimha Reddy sir, one of the top faculty in Telangana and Andhra Pradesh in teaching current affairs. So, sir, మీకు బ్రీఫ్గా జనరల్ స్టడీస్ పేపర్ 1 దాంట్లో కరెంట్ అఫైర్స్ అండ్ సార్ డీల్ చేసే ఏవైతే సార్ ఎక్స్పర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా సార్ మీకు ఒక ఓవర్వ్యూగా ఈ క్లాస్లో మీకు చెప్తారు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జస్ట్ లిజన్ టు వాట్ సార్ ఎక్స్ప్లెయిన్స్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లాస్ట్లో ఒక 10 minutes నేను మీరు అన్మ్యూట్ చేసి అప్పుడు మాట్లాడండి. ఓకే. అండ్ చాట్ బాక్స్లో కొంతమంది పెడుతున్నారు ఐ నో నరసింహారెడ్డి సార్ అని. సో ఈజ్ వెల్ నోన్ పర్సనాలిటీ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ, చాలా మందికి తెలుసు. సో సార్ లైవ్లో ఉన్నారు కాబట్టి చూస్తే చాలా మంది గుర్తుపడుతుండొచ్చు. సో థ్యాంక్ యూ సార్. మా అడగగానే మీరు వచ్చి సెషన్ తీసుకుంటున్నారు. ఈవెన్ మీకు చాలా బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా సార్ నేను సార్కి మెసేజ్ చేసినప్పుడు సార్ అన్న మాట ఒకటే ఏంటంటే స్టూడెంట్ బెనిఫిట్ అయ్యేది చేయండి సార్, నాకు నేను ఫుల్ సపోర్ట్ ఇస్తానన్నారు. అలా చాలా తక్కువ మంది ఫ్యాకల్టీ చెప్తారు. అది 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 చెప్పగానే నేను అనుకున్నాను, సో హీఈస్ ద రైట్ పర్సన్ టు కొలాబరేట్ అని చెప్పేసి. సో సార్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు అందరు మ్యూట్లో పెట్టుకోండి. సార్ మాట్లాడతారు. ఫైనల్గా ఒక 10 minutes అయిపోయింది అన్నప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతారు. సార్ స్టార్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ నేను ఈ 4 yearsలో బయటనే ఎక్కడ టీచ్ చేయలే.
ఈ 4 ఇయర్స్‌లో నేను వేరే వాళ్ళతో మాట్లాడడం ఇది ఫస్ట్ టైం. అంటే నా ప్లాట్‌ఫార్మ్ కాకుండా. ఈ మ్యాక్సిమం నేను అసలు బయట క్లాసెస్ చెప్పడమే మానేస్తున్నా. ఎందుకోసం అంటే సీరియస్ స్టూడెంట్స్ చాలా తక్కువ ఉంటున్నారు ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో. ఎగ్జాంపుల్ ఒక 100 మంది క్లాస్ రూమ్‌లో ఉంటే ఒక ఇద్దరో ముగ్గురో సీరియస్ స్టూడెంట్స్ ఉంటున్నారు. దాని మూలంగా నా హార్డ్ వర్క్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. దాంతో ఏం చేసినామంటే అసలు బయట చెప్పడం మొత్తానికి మానేసినాం. కేవలం నాకు చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యే ఒక స్టూడెంట్ మూలంగా ఇప్పుడు ఇందులో సార్‌కు కమిట్మెంట్ ఇవ్వాల్సొచ్చింది. ఫస్ట్ నేను మీకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటే ఏందో ఒక ఓవరాల్ ఐడియా ఇస్తాను. ఎందుకంటే అసలు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంటే ఏందో క్లారిటీ లేకుండా మీరు ఎంత కష్టపడ్డా కూడా మీరు ఖచ్చితంగా నష్టపోతారు. అసలు ఆ ఫీల్డ్ పైన మీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మీకు తెలుసో తెలియదో గానీ మన లైఫ్‌లో మొత్తం ఒక 3 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తామండి జీవితంలో. అకాడమిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 3 ఎగ్జామ్స్ మధ్య ఫస్ట్ మనకు డిఫరెన్స్ ఏందో తెలియాలి. అకాడమిక్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్. అకాడమిక్ ఎగ్జామ్స్ మనం చాలా కష్టపడి రాసే ఫస్ట్ ఎగ్జామ్ ఏందంటే ఎస్ఎస్‌సి అంటే 10థ్ క్లాస్. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీరందరూ రాసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్మసీలో ఏదో ఒక కాలేజ్‌లో మీకు సీట్ కావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఆ యొక్క 2 స్టేజెస్ దాటిపోయి ప్రెజెంట్ మనం ఏ స్టేజ్‌లో ఎంటర్ అయినామంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ఈ మూడిటి మధ్య తేడా ఏందో తెలియకపోతే మనం ఎంత చదివినా వృధా అన్నట్టు. ఫస్ట్ అకాడమిక్ ఎగ్జామ్ తీసుకుందామండి. అకాడమిక్ ఎగ్జామ్స్‌కి మన లైఫ్‌లో పెద్ద అంత ఇంపార్టెన్స్ ఉండదు. పేరెంట్స్ మూలంగా మనకు దానిపై ఇంపార్టెన్స్ పెరుగుతది తప్ప మనకు సొంతంగా ఎన్నడి ఇంపార్టెన్స్ ఉండదు. మీరు నిజంగా ఆలోచించండి. మనతో పాటు అకాడమిక్ ఎగ్జామ్స్‌లో చాలామంది డ్రాప్ అయ్యి ఉంటారు మధ్యలోనే. అంటే 10థ్‌లో కొంతమంది డ్రాప్ అయితారు. ఇంటర్మీడియేట్‌లో గాని, లేదా గ్రాడ్యుయేషన్‌లో గాని, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో గాని మన ఫ్రెండ్స్ కొద్దిమంది స్టడీపై ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళందరూ డ్రాప్ అయిపోతారు. ఇప్పుడు మీరు ఆలోచించండి. డ్రాప్ అయిన వాళ్ళ ముందు సెటిల్ అయ్యిల్లా, ఇప్పటివరకు చదువుకుంటూ వచ్చిన మనందరం సెటిల్ అయ్యామో మీరే ఆలోచించుకోవాల్సి ఉంటది. డ్రాప్ అయిన వాళ్ళే చాలా తొందరగా సెటిల్ అయినారండి లైఫ్‌లో. అంటే ఏంది అకాడమిక్ ఎగ్జామ్స్‌కి మన లైఫ్‌లో పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. చదివిన ఒకటే, చదవకపోయిన ఒకటే, పాస్ అయిన ఒకటే, ఫెయిల్ అయిన ఒకటే. నాలెడ్జ్ ఉంటే సరిపోతది. ఎడ్యుకేషన్ కంటే నాలెడ్జ్ చాలా చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్‌కు నాలెడ్జ్‌కి మధ్య తేడా ఏందనేది మీరు గవర్నమెంట్ జాబ్‌లో జాయిన్ అయితే మీకు అర్థమైతది. ఎడ్యుకేషన్‌కు నాలెడ్జ్‌కి మధ్య చాలా చాలా తేడా ఉంటది. ఆ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎట్లుంటాయంటే మనం ఒక మంచి కాలేజ్‌లో సీట్ కంపల్సరీ రావాల్సి ఉంటది. దానికోసం మనం మాక్సిమం క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాల్సుంటాయి. ఎగ్జాంపుల్ చెప్తానండి నేను మీకు. ఐఐటీ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. ఒక 100 మార్క్స్‌కి ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుందనుకుంటే, మనం అందులో ఖచ్చితంగా 99.99% క్వెషన్స్ అన్నిటికి పర్ఫెక్ట్ ఆన్సర్ చేయాల్సి ఉంటది. అంటే ఇది మాక్సిమం క్వెషన్స్ అన్నిటికి మనం రైట్ ఆన్సర్ చేయాల్సి ఉంటది. ఎందుకో మనకొక మంచి ఐఐటీలో సీట్ రావాలి కాబట్టి. ఏ ఐఐటీలో పడితే ఆ ఐఐటీలో సీట్ వస్తే లాభమేమి ఉండదండి. టాప్ ఐఐటీస్‌లలో సీట్ రావాలి. నేను కొన్ని లిస్ట్ ఔట్ చేస్తా. ఐఐటీస్ అనగానే అందరికి ఫస్ట్ గుర్తుకొచ్చే ఐఐటీ ఏంటంటే ఐఐటీ ఖరగ్‌పూర్. ఎందుకోసం అంటే అది ఇండియాలో ఫస్ట్ ఐఐటీ కాబట్టి. నేను ఏం మాట్లాడినా మనకు అందులో ఒక క్వెషన్ ఉంటే కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఐఐటీ ఖరగ్‌పూర్ తర్వాత నంబర్ 1 ఐఐటీ ఏంటంటే ఐఐటీ మద్రాస్. తర్వాత ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ. జనరల్‌గా ఇండియాలో ఐఐటీస్ అంటేనే ఈ యొక్క 4 గుర్తుకొస్తాయి. అందులో సీటు సంపాదించాలి మనం. కాబట్టి ఏంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు ఆ 2 స్టేజెస్ దాటిపోయినాం. అంటే మనం అకాడమిక్ ఎగ్జామ్స్ దాటిపోయినాం. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దాటిపోయినాం. ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పైన మీకు ఫస్ట్ ఉండాల్సినటువంటి అవేర్‌నెస్ ఏందంటే, ఒక జనరల్ స్టడీస్ పేపర్ ఈరోజు మనం అటెంప్ట్ చేస్తున్నామంటే, ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేయాల్సిన అక్కర్లేదు. ఆ క్లారిటీ ఉండాలి ఫస్ట్. 150 మార్క్స్ మనకి ఈరోజు ఎగ్జామ్ జరుగుతుందంటే, ప్రతి క్వెషన్‌కి మనం పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేయాల్సిన అక్కర్లేదు. చేసేది కరెక్ట్ అయితే సరిపోతది. ఆ క్లారిటీ ఉండాలండి. అదే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అట్లుండయి. మాక్సిమం క్వెషన్స్ అన్నిటికి రైట్ ఆన్సర్ చేయాలి. ఎందుకోసం మనకొక నంబర్ 1 మనకొక బెస్ట్ ర్యాంక్ రావాలి. ఆ బెస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు మనం అనుకున్నటువంటి కాలేజ్‌లో మనకు సీట్ వస్తది కాబట్టి. ఇక్కడ మన కాంపిటీటివ్ ఫీల్డ్‌లో మనకు ర్యాంక్స్ అక్కర్లేదు. జాబ్ వస్తే సరిపోతది. కాబట్టి కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ పేపర్ తీసుకుంటే మనం ప్రతి క్వెషన్‌కు ఆన్సర్ చేయాల్సిన అక్కర్లేదు. చేసేది రైట్ అయితే సరిపోతది. ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ ఒక 150 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది. అందులో 100 వస్తే సరిపోతాయండి. జనరల్ స్టడీస్‌లో 100 మార్క్స్ రావాలంటే ఎంతెంత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందో మీ అందరికీ అర్థమై ఉంటది ఇప్పటికే. మీకు తెలుసో తెలవదో చదివి రాసినా, చదవకుండా రాసినా అంటే ప్రిపేర్ అయ్యి రాసినా, ప్రిపేర్ కాకుండా రాసినా జనరల్ స్టడీస్‌లో అందరికీ వచ్చేటువంటి కామన్ మార్క్స్ ఏంటంటే 60-70 అందరికొస్తాయండి. ఈవెన్ మీ యొక్క మదర్, ఫాదర్‌కైనా ఆ పేపర్ ఇచ్చినా వారికి కూడా వస్తాయి 60-70 మార్క్స్. 70 తర్వాత కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే 80 వస్తాయి. ఇంక ఎవరైతే జనరల్ స్టడీస్‌తో నిత్యం టచ్‌లో ఉంటారో వాళ్ళందరికీ అరౌండ్ 90 వస్తాయి. కానీ మనకు కంపల్సరీ జాబ్ రావాలంటే అరౌండ్ 100 రావాలండి. మినిమమ్ అన్నట్టు అది. అరౌండ్ 100. అంటే నీకు అర్థం కావాల్సింది 150 మార్క్స్ క్వెషన్ పేపర్‌లో 100 వస్తే సరిపోతాయి. అంటే 50 క్వెషన్స్‌కు నీకు ఆల్రెడీ అక్కడ ఛాన్స్ ఉన్నది. లేదా చాయిస్ ఉన్నదన్నట్టు. కాబట్టి కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ప్రతి క్వెషన్‌కు ఆన్సర్ చేయాల్సిన అక్కర్లేదు. చేసేది కరెక్ట్ అయితే సరిపోతది. మరి చేసేది నీకు ఎప్పుడు కరెక్ట్ అయితది? చదివేటువంటి ఇన్ఫర్మేషన్‌లో క్లారిటీ ఉంటే నీకు కరెక్ట్ అయితది. మీరు చూడండి
ఎస్పెషల్ మీరు జనరల్ స్టడీస్ పేపర్ రాసొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మీరు కీ చూసుకుంటారు. ఫస్ట్ మీకు ఒక సొంతంగా మీకు ఒక కీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ తెచ్చుకుంటారు మీరు బుక్లెట్. ఒక పేజీలో 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ మీరే ఓన్గా ఆ రోజు చెక్ చేసుకున్నప్పుడు ఎట్లుంటుంది, ఒక్కొక్క పేపర్లో 10కి 5, 6 రైట్ అవుతా ఉంటాయి. ఇంకా ఒరిజినల్ కీ వస్తుంది. ఒరిజినల్ కీ వచ్చిన తర్వాత ఒక్కొక్క పేజీలో 10కి 5, 6 కాదండి, 2, 3 రైట్ అవుతాయి. ఆ ఒరిజినల్ కీలో కూడా మళ్ళీ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ మూలంగా లాస్ట్కి వచ్చేసరికి ఒక్కొక్క పేపర్కి 2, 2, 3, 3 ఇట్లా అట్లా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే చదివేటువంటి ఇన్ఫర్మేషన్లో మనకు ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. అది ఏ టాపిక్ అయినా కానివ్వండి. మరి చదివేటువంటి ఇన్ఫర్మేషన్లో క్లారిటీ ఉండాలంటే ఎప్పుడు ఆ క్లారిటీ వస్తుందంటే ఒక సబ్జెక్టుకు ఒక్కటే బుక్ని సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ స్టడీస్లో ఫెయిల్యూర్ కావడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే ఓవర్ మెటీరియల్ అండి. మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మీరు పాలిటీ చదువుతున్నారంటే కొద్ది మంది స్టూడెంట్స్ దగ్గర పాలిటీ బుక్స్ మూడో 4 ఉంటాయండి కనీసం. అసలు నువ్వు కాన్స్టిట్యూషన్ చదువుతానో లేదా నువ్వే కాన్స్టిట్యూషన్ రాస్తానో అసలు నీకే క్లారిటీ ఉంటుంది. అర్థం చేసుకోండి కొద్దిగా. సబ్జెక్ట్ పై మనకు క్లారిటీ రావాలంటే, సబ్జెక్ట్ పై గ్రిప్ రావాలంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక్కటే బుక్ చూజ్ చేసుకోవాలి. ఆ బుక్ను నంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి. కానీ మీరు చేసే మిస్టేక్ ఏంది, ఒక బుక్ను నంబర్ ఆఫ్ టైమ్స్ చదవడానికి బదులుగా ఒక్కొక్క సబ్జెక్టు కనీసం 3-4 బుక్స్ చదువుతారండి. అసలు నీకు రాజ్యాంగాన్ని రాస్తానవా లేదా రాజ్యాంగాన్ని చదువుతానో నీకే క్లారిటీ లేదు. ఎందుకోసం నీ దగ్గర 3-4 బుక్స్ ఉంటాయి. నెక్స్ట్ తెలంగాణ మూవ్‌మెంట్ తీసుకోండి. అసలు వండర్ ఎండింగ్‌గా ఒక స్టూడెంట్ దగ్గర తెలంగాణ మూవ్‌మెంట్‌కు సంబంధించి 5, 6 బుక్స్ ఉంటాయి. అసలు తెలంగాణ మూవ్‌మెంట్ గురించి నువ్వు చదువుతానవా, తెలంగాణ మూవ్‌మెంట్ మరోసారి చేస్తానో అసలు నీకే అసలు క్లారిటీ ఉండదు. అందుకే దయచేసి నేను చెప్పేదేంటంటే ప్రతి సబ్జెక్ట్‌కి ఒకటే ప్రిస్క్రైబ్డ్ బుక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బుక్‌ని రిపీటెడ్‌గా చదవాలి. చదివినప్పుడే సబ్జెక్ట్ పై క్లారిటీ వస్తది. అప్పుడు ఎగ్జామ్‌లో మనం మినిమమ్ క్వెషన్స్‌కి ఆన్సర్ చేసినా కంపల్సరీ జాబ్ వస్తది. ఇక సెకండ్, ఏ టాపిక్ చదివినా ఎన్నడైనా మన మైండ్ అనేది క్వెషన్ పేపర్ సెట్టర్ మైండ్‌తో సింక్ కావాలి. నేను ఇప్పుడు చెప్పేటువంటి పదాన్ని జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు నేను కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తా అంట. జనరల్‌గా కరెంట్ అఫైర్స్‌లో చాలా మంది తీసుకునే సోర్స్ ఏందంటే న్యూస్ పేపర్. మీరు ఆశ్చర్యపోతారు. అసలు నేను న్యూస్ పేపర్ మొహం చూడకనే అరౌండ్ దాదాపు 12 ఇయర్స్ అయిందండి. 12 సంవత్సరాలు కావచ్చు అసలు న్యూస్ పేపర్ మొహమే చూడనండి. ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో కరెంట్ అఫైర్స్ క్వెషన్స్ మొత్తం కూడా సోర్సెస్ మొత్తం మారిపోయినాయి. చాలా వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్స్ నుండి క్వెషన్స్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా రేడియో న్యూస్, లేకపోతే న్యూస్ ఆన్ ఎయిర్, లేకపోతే సంసద్ టీవీ, లేకపోతే డీడీ ఇండియా, లేకపోతే ప్రతి టాపిక్‌కి సంబంధించి అఫీషియల్‌గా మనకు ఒక సైట్ ఉంటది. ఆ సైట్‌లో మనకు ఒక కాలమ్ ఉంటది ఎఫ్ఏక్యూ అని. ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అని మనకు ఒక కాలమ్ ఉంటది అఫీషియల్ సైట్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ నుండి క్వెషన్స్ ఎక్కువ వస్తున్నాయి. దాని మూలంగా నేను లాస్ట్ 12 ఇయర్స్ నుండి నేను అసలు న్యూస్ పేపర్స్ పక్కకు పెట్టేసి మొత్తం నేను ఇప్పుడు సైట్స్ పైనే డిపెండ్ అయ్యాను. అంటే ఏంది, మనం ఎప్పుడు సక్సెస్ కాగలుగుతామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి మీరు. నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు మీరు వింటారు. నోట్స్‌లో కూడా రాసుకుంటారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ నుండి మీకు ఎగ్జామ్‌లో క్వెషన్ రావాలంటే, నా మైండ్ ఎన్నడూ గూడా నా యొక్క మైండ్‌తో ఆలోచించొద్దండి. నా మైండ్ ఎప్పుడు గూడా క్వెషన్ పేపర్ సెట్టర్‌తో ఆలోచించాలి. కొద్దిగా క్యాచ్ చేయండి నేను ఇప్పుడు చెప్పేటువంటి పదాన్ని. నా మైండ్ ఎప్పుడు కూడా నాలాగా ఆలోచించొద్దు. నా మైండ్ ఎప్పుడు కూడా స్టూడెంట్ లాగా కూడా ఆలోచించొద్దు. నా మైండ్ ఎప్పుడు కూడా క్వెషన్ పేపర్ సెట్టర్ యొక్క మైండ్‌తో సింక్ అయ్యి ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే నేను ఏ టాపిక్ టీచ్ చేసినా నేను ఎప్పుడు గాని క్వెషన్ పేపర్ సెట్టర్ యొక్క మైండ్‌తో సింక్ అవ్వడానికి ట్రై చేస్తా. అంటే ఏంది, అసలు నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ నుండి రేపు ఎగ్జామ్‌లో క్వెషన్స్ రావాలంటే, ఆ ఇన్ఫర్మేషన్ తెలియాల్సింది నాకు కాదు, మీకు కాదు. ఆ క్వెషన్ పేపర్ ఎవడైతే సెట్టర్ ఉంటాడో, ఆ సెట్ చేసేటువంటి వ్యక్తికి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాలి. మరి నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషను రేపు ఎగ్జామ్‌లో రావాలంటే, ఆ ఇన్ఫర్మేషన్ క్వెషన్ పేపర్ సెట్ చేసేవాడికి తెలియాలంటే, అసలు వాడు ఎక్కడి నుండి క్వెషన్స్ తీసుకుంటాడో వాని యొక్క సోర్స్ ఏందో, ఆ సోర్స్ నేను కాస్తో కూస్తో ఫైండ్ ఔట్ చేయాలి. ఇంత ఉంటదండి హార్డ్ వర్క్ అనేది. అందుకే దయచేసి ఇప్పటికైనా జనరల్ స్టడీస్‌లో ప్రతి సబ్జెక్ట్‌కి ఒక్కటే బుక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ బుక్‌ను కనీసం 2-3 సార్లు రిపీట్ చేస్తూనే ఉండాలి. ఇట్లా కాంపిటీటివ్ ఫీల్డ్ అంటే చాలా చాలా ఉంటాయండి చెప్పేటివి. హ్మ్. నెక్స్ట్ ఆహ్, మీరు సీరియస్‌గా చదువుతారంటేనే ప్రిపేర్ కావాల్సి ఉంటది. ఇప్పుడు చూడండి మీరు, చాలా మంది పిల్లలు ఈరోజు ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రాలో పేద పిల్లలే చాలా చాలా ఘోరంగా నష్టపోతానండి కాంపిటీటివ్ ఫీల్డ్ మూలంగా. ఎందుకు కాంపిటీటివ్ ఫీల్డ్ మూలంగా పేద పిల్లలు బాగా నష్టపోతాను ఎగ్జామ్స్‌లో అంటే, మనకు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఎప్పుడు గాని గుర్తుపెట్టుకోండి. వన్స్ కాంపిటీటివ్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయినామంటే, మనం ఎగ్జామ్ జరిగే రోజు వరకు ఓన్లీ సిలబస్ గురించి మాత్రమే థింక్ చేయాలి. మనకు ఎన్ని సమస్యలున్నా, అంటే అవి ఆర్థికపరమైనవి గావచ్చు, మానసికంగా గావచ్చు, కుటుంబ సమస్యలు గావచ్చు, ఏవైనా గావచ్చండి. ప్రతీది గూడా పక్కబెట్టేయాలి. ఇవన్నీ కూడా మన యొక్క గెలుపునకు హర్డిల్స్‌గా ఉంటాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా అవరోధాలే.
మీరు రేపు జాబ్ రాకపోయినప్పుడు మీరు చెప్పేటువంటి రీజన్స్ కొన్ని ఉంటాయి, అర్థం చేసుకోండి. నాకు ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో ఫీవర్ వచ్చింది, ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో ఆరోగ్యం సహకరించాలి, లేకపోతే మా యొక్క ఆర్థిక ఇవన్నీ కూడా మన యొక్క ఎదుగుదలకు తోడ్పడవు. ఇవి ఓన్లీ ఏంటంటే కారణాలు అన్నట్టు అంతే. అంటే మనల్ని మనం మోసం చేసుకోవడానికి చెప్పేటువంటి కారణాలు అన్నట్టు ఇవన్నీ అంతే. నాకు టైం వీలు కాలే, లేకపోతే నేను ఆల్రెడీ పార్ట్ టైం జాబ్ చేస్తాను, నాకు ఫుల్ టైం దొరకాలి, లేకపోతే నాకు లీవ్ దొరకాలి, ఇవన్నీ కూడా మన యొక్క ఎదుగుదలకు తోడ్పడవు. అందుకే దయచేసి ఈ క్షణం నుండి మీరు ఫస్ట్ ఫైనలైజ్ కావాలి. ఏది, నేను అసలు ఈ ఫీల్డ్కి షూటబుల్లా కాదా? ఈ ఫీల్డ్లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది సిన్సియారిటీ, హార్డ్ వర్క్ మాత్రమే అండి. నాలెడ్జ్ అస్సలే కాదు. కాంపిటేటివ్ ఫీల్డ్కి అసలు నాలెడ్జ్ తక్కువ ఉంటే సరిపోతుంది. నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళే ఫెయిల్యూర్ అవుతుంది కాంపిటేటివ్ ఫీల్డ్లో. మీరు తెలుసుకోండి, నాలెడ్జ్ ఎక్కువ ఉంటే నష్టపోతారు. ఇక్కడ ఫస్ట్ మీకు ఇక్కడ కావాల్సింది సిన్సియారిటీ, హార్డ్ వర్క్ రెండు కావాలి. సిన్సియారిటీ, హార్డ్ వర్క్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఆలోచించండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కాదు, నోటిఫికేషన్ రాకముందే మన ప్రిపరేషన్ కంప్లీట్ అయి ఉండాలి మొత్తం పూర్తి కూడా. ఈరోజు మీరు చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. అసలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసేది ప్రిపరేషన్ కానే కాదు, అదంతా టైం పాస్ అండి, అంతే. దాంతో ఎటువంటి ఉపయోగం ఉండదు. కాస్త కూస్త మార్క్స్ వస్తాయి, ఆ యొక్క మార్క్స్ మూలంగా మీకైతే జాబ్ రాదు. ఎప్పుడు కానీ మన యొక్క ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ రాకముందే కంప్లీట్ అయి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన యొక్క ప్రిపరేషన్ ఇంప్రూవ్ చేసుకుంటాం. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తాం, దాని మూలంగా సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది. జనరల్ స్టడీస్లో వాడు ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా చాలా ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా క్యాచ్ చేసే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ రాకముందే మన యొక్క ప్రిపరేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయి ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన యొక్క ప్రిపరేషన్ కాస్త కూస్త ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇదంతా నీకు ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే సిన్సియారిటీ ఉండాలి, అన్నిటికంటే మెయిన్ అయితే ఓపిక ఉండాలి. ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు. నేను మరోసారి ఛాలెంజ్ చేస్తున్నాను, వినండి. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఈ ఫీల్డ్కు పనికిరారు. గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పేటువంటి లైన్. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఈ ఫీల్డ్కు పనికిరాదు. మన యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే, ఎన్నడైనా నోటిఫికేషన్ రానివ్వండి, ఎన్నడైనా ఎగ్జామ్ జరగనివ్వండి, ఎన్నడైనా రిజల్ట్ రానివ్వండి, ఎగ్జామ్ రాస్తే నాకు జాబ్ రావాలి. ఆ లెవెల్లో మీ యొక్క ప్రిపరేషన్ ఉన్నదో లేదో థింక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తాను అనుకోండి, రేప మాప నోటిఫికేషన్ ఇచ్చిండు, ఒక 45 డేస్ టైం ఇచ్చిండు, ఏం లాభం అంటే లాభం ఏమి ఉండదు. అందుకే ఎప్పుడు కానీ సిన్సియర్ స్టూడెంట్ చెప్తున్నాను నేను. నిజంగా గవర్నమెంట్ ఆఫీసర్ కావాలనేటువంటి వ్యక్తి ఎన్నడూ కూడా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడండి. వాడు ఏం చేస్తాడు, తన యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎన్నడైనా నోటిఫికేషన్ రానివ్వండి, ఎన్నడైనా ఎగ్జామ్ జరగనివ్వండి, ఎన్నడైనా రిజల్ట్ రానివ్వండి. అంటే నిజమైన ఆస్పిరెంట్ ఎట్లుండాలి, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు, ఎగ్జామ్ డేట్ కోసం వెయిట్ చేయొద్దు, రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేయొద్దు. వాడు ఎప్పుడన్నీ పని రిజల్ట్ మనకు సంబంధం లేదు, నేను రాసాను, నాకు కంపల్సరీ జాబ్ వస్తుంది, అంత ఉండాలండి ధీమా. ఇదంతా నీకు ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే హార్డ్ వర్క్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, చాలా చాలా క్వాలిటీస్ ఉంటాయండి. నేను మీకు ఒక ఫ్రెండ్ మాదిరి చెప్పదలుచుకున్నా. నాకైనా మీకైనా మనం అందరం ఒక హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనకు ఖచ్చితంగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి పక్కా. నాకైనా మీకైనా ఎవరికైనా బ్యాడ్ హ్యాబిట్స్ అనేది కామన్. కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, జాబ్ వచ్చే వరకు ఆ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ని టెంపరీగా పక్క పెట్టాల్సి ఉంటుంది అంతే. నేనేం పర్మనెంట్గా పక్కకు పెట్టమంటలేను, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ మొత్తం టెంపరీగా పక్క పెట్టాలి. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. చాలా మందికి పార్టీలు అటెండ్ అయ్యేటువంటి ఒక హ్యాబిట్ ఉంటుంది, వద్దన్న కూడా పార్టీలు అటెండ్ అవుతారు. అటువంటి ఏమైనా హ్యాబిట్స్ ఉంటే పక్క పెట్టేయండి. సెకండ్, ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేటువంటి హ్యాబిట్ ఉంటే పక్క పెట్టండి. బర్త్డే, అవన్నీ ఫెస్టివల్స్. దరిద్రం ఏంటంటే మన కల్చర్లో ఫెస్టివల్స్ అండి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది రేపు ఇంకా వినాయక చవితితోని. వినాయక చవితి, మళ్ళీ దసరా, మళ్ళీ ఏదో బతుకమ్మ, మళ్ళా దివాళి, మళ్ళీ సంక్రాంతి. ఏంది, మన చదువుకు ఫెస్టివల్స్ అనేది ప్రధానమైన అడ్డంకి, ఎస్పెషల్ కాంపిటేటివ్ ఫీల్డ్లో. వీటన్నిటిని మీ జాబ్ వచ్చే వరకు టెంపరీగా పక్క పెట్టండి. నేను మీకు ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. అన్నింటినీ అందరినీ, పదాన్ని నేను జాగ్రత్తగా, అన్నింటినీ అందరినీ పక్కకు పెట్టి మన సక్సెస్ఫుల్గా జాబ్ సాధిస్తే వాటన్నింటితో జీవితాంతం దగ్గర అవుతామండి. వాటన్నిటికీ జీవితాంతం దగ్గరగా ఉండొచ్చు. లేదు, మీరు ఇప్పుడు టెంపరీగా వాటన్నింటికి దగ్గరగా ఉంటే మాత్రం మీరు జాబ్ను కోల్పోతే మళ్ళీ వాటన్నిటికీ జీవితాంతం దూరంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకోసం నేను చెప్తాను. ఫ్యూచర్లో మన లైఫ్ ఎక్స్పెండిచర్ అనేది విపరీతంగా ఉంటుందండి. మినిమం ఒక 1 lakh చేరవచ్చు కంపల్సరీ. నెక్స్ట్ టైం ఎలక్షన్ నాటికి మీ యొక్క నెల ఎక్స్పెండిచర్ అంటే మంత్లీ ఎక్స్పెండిచర్ అయినా, నా యొక్క మంత్లీ ఎక్స్పెండిచర్ అయినా మినిమం 1 lakh ఉంటుందండి 2029 జనరల్ ఎలక్షన్ నాటికి. మరి ఆ లెవెల్లో మనందరికి ఇన్కమ్ ఉండాలంటే దానికి ఏకైక సోర్స్ ఏంటంటే ఇంకా కాంపిటేటివ్ ఫీల్డ్ ఒకటే. అందుకే దయచేసి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఉంటాయండి, చాలా చాలా ఉంటాయి. అందుకే కొద్దిగా అర్థం చేసుకొని ఇప్పటికైనా కొద్దిగా సీరియస్గా ఉండండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఫాలో కావాలి.
అన్నింటిని పక్కకు పెట్టాలి, అందరినీ పక్కకు పెట్టాలి, ఈ ఫీల్డ్లో ఉండాలి. సెకండ్, ప్రతి సబ్జెక్టుకు ఒక్కొక్కటి బుక్ను సెలెక్ట్ చేసుకోవాలి, ఆ యొక్క బుక్ను నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి. నెక్స్ట్, నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయి ఉండాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను నేను మీకు. ఇప్పుడు కొద్దిమంది ఇప్పుడు మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కొద్దిమంది లెఫ్ట్ అవుతాను, కొద్దిమంది యాడ్ అవుతాను, కొద్దిమంది లెఫ్ట్ అవుతాను, కొద్దిమంది ఏమో యాడ్ అవుతాను. కాన్సన్ట్రేషన్తో వినేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందుకోసం అంటే ఏది చెప్పినా ఎవరికైనా ఇట్లా తల ఊపుతారండి, దాన్ని పాటించే వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు. నేను నా జీవితంలో ఎన్నడూ కూడా ఏ ఒక్కరు కూడా మంచి చెప్పనండి. ఓన్లీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎంటర్ అయిన కర్మానికి నా క్లాస్లో మాత్రమే మంచి చెప్తాయి. ఎందుకోసం అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఇది ఒక వరస్ట్ ఫీల్డ్ అండి ఇది. ఎందుకంటే దీంట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. కొద్దిమందైనా పాపం గవర్నమెంట్ జాబ్‌ని ప్రాణంగా భావించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. జీవితంగా భావించేవాళ్ళు. వాళ్ళకైనా న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఓన్లీ ఈ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు, నేను క్లాస్‌లో ఉన్నప్పుడు మాత్రం ఇట్లా మంచి మాటలు చెప్తా. వన్స్ నా క్లాస్ అయిపోయిన తర్వాత ఇంక నాదంతా వేరే ఉంటది స్టైల్ మొత్తం గూడా. ఎవ్వడికి గూడా మంచి మాటలు చెప్పా. ఎందుకోసం అంటే ఈరోజు మనం మంచి మాటలు చెప్తే ఏమైతది, ఎవడికి నచ్చయి. బట్ ఇట్లా తల ఊపుతారు. వాళ్ళందరూ మనకు దూరం అయిపోతారు. కొద్దిమంది లెఫ్ట్ అయితాం, కొద్దిమంది ఇన్ అయితాను. అట్లొద్దు. అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఉండండి. అట్లా కాంపిటీటివ్ ఫీల్డ్‌లో సక్సెస్ కావాలంటే చాలా చాలా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంక మన సబ్జెక్ట్‌కి వద్దాం. జనరల్ స్టడీస్. మీకు తెలుసో తెలియదో, జనరల్ స్టడీస్‌లో మీరు ఏ సబ్జెక్ట్ అయినా చదవండి. చదివినప్పుడు చాలా బాగుంటది. చదివినప్పుడు ఎట్లుంటదంటే, శ్రేయ ఘోషల్ పాటలు పాడినట్టే ఉంటది ఊహించుకోవాలి. గతంలో నేను లతా మంగేష్కర్ నేమ్ ఎక్కువ యూజ్ చేసేది. కాకపోతే ఆ మహానుభావురాలు చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఆమె ప్లేస్‌లో శ్రేయ ఘోషల్ రిప్లేస్ చేసింది. శ్రేయ ఘోషల్ అనగానే మనకు ఎక్కువ మెలోడీ సాంగ్స్ గుర్తుకొస్తాయి. జనరల్ స్టడీస్ కూడా అంతే అండి. ఇప్పుడు నేను చెప్పిన, ఎవ్వరు చెప్పిన జనరల్ స్టడీస్ ఇన్ఫర్మేషన్ అనేది కొత్త కొత్తగా ఉంటా ఉంటది. మంచిగా మంచిగా అనిపిస్తది. వింటుంటే వినాలనిపిస్తది. అర్థమైనట్టు అనిపిస్తది. ఇప్పుడు శ్రేయ ఘోషల్ పాటలు ఎంతైతే మనకు వినసొంపుగా ఉంటాయో సబ్జెక్ట్ కూడా అలాగే ఉంటది. కానీ మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని అంటే క్లాస్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఒకసారి మొత్తం రీడింగ్ అయిపోయింది. ఒక 2, 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి సబ్జెక్ట్ మొత్తం. మళ్ళా కొత్తగానే ఉంటది. మొత్తం కంప్లీట్ కొత్తగా ఉంటది. ఇప్పుడు శ్రేయ ఘోషల్ పాటలు కూడా మనం వినేటప్పుడు మనకు చాలా బాగా అనిపిస్తది. ఆ పాటలు మనం ఒకసారి ట్రై చేస్తే ఎట్లుంటది? ఘోరాతి ఘోరంగా ఉంటది. మన యొక్క వాయిస్‌కి అవి అసలు షూట్ గానే కావు. అదే విధంగా జనరల్ స్టడీస్ అనేది చాలా చాలా డేంజర్ సబ్జెక్టు. చదివినంత సేపు మంచిగానే ఉంటది. విన్నంత సేపు మంచిగానే ఉంటది. కొన్ని డేస్ తర్వాత గుర్తు తెచ్చుకోవాలని ట్రై చేస్తే ఏది కూడా గుర్తుకు రాదు. మరి అటువంటి జనరల్ స్టడీస్‌లో నీకు అత్యధిక మార్క్స్ వచ్చి నువ్వు జాబ్‌ను సాధించాలంటే, నీ నోటిఫికేషన్ వచ్చి నోటిఫికేషన్ రాకముందు, వచ్చి ఎగ్జామ్ జరిగిన తర్వాత అంటే అప్పటి వరకు నువ్వు ఆ సబ్జెక్ట్‌తోని 24/7 ఆ సబ్జెక్ట్‌తోనే నువ్వు నువ్వు టచ్‌లో ఉండాలి. నిత్యమండి 24/7 జనరల్ స్టడీస్‌తోని టచ్‌లో ఉండాలి. ఎంతెంత టచ్‌లో ఉండాలని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోజు నువ్వు సబ్జెక్ట్ మొత్తం చదువుకున్నావండి. ఏదో సరే జనరల్ స్టడీస్‌లో హిస్టరీ ఒక 1 అవర్, పాలిటీ ఒక 1 అవర్, జాగ్రఫీ ఒక 1 అవర్, కరెంట్ అఫైర్స్ ఒక 1 అవర్ ఈ విధంగా మొత్తం చదివేసుకున్నావు. నైట్ పడుకునే ముందు ఒకసారి లైట్ ఆఫ్ చేయాలి బెడ్‌రూమ్‌లో. లైట్ ఆఫ్ చేసి ప్రశాంతంగా పడుకోవాలి. పడుకొని ఒకసారి ఆ రోజు చదివింది మొత్తం గుర్తు తెచ్చుకోవాలి. అంటే మార్నింగ్ నుండి నువ్వు పడుకునే లోపు ఎంతైతే చదివినావో ఆ టాపిక్స్ మొత్తం గుర్తు తెచ్చుకోవాలి. ఇన్ఫర్మేషన్ గుర్తురాదు అసలే. కనీసం మనకు హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ గుర్తుకు రావాలి. మెయిన్ పాయింట్స్ గుర్తుకు రావాలి. ఒకవేళ మనం పడుకొని ఆలోచించినప్పుడు ఆ రోజు చదివింది గనుక గుర్తుకు రాకపోతే వెంటనే మళ్ళీ లైట్ ఆన్ చేయాలి. మళ్ళొకసారి వెరిఫై చేయాలి అసలు ఎందుకు నాకు ఆ యొక్క హెడ్డింగ్స్ గుర్తు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో కనీసము ఆ టాపిక్స్ ఏంది, హెడ్డింగ్స్ ఏంది, సబ్ హెడ్డింగ్స్ ఏంది, మెయిన్ పాయింట్స్ కంపల్సరీ గుర్తురావు. ఇట్లా ప్రతిరోజు నువ్వు రివైండ్ చేసుకుంటూ ఉండాలి జనరల్ స్టడీస్‌ను. కానీ మన యొక్క ప్రిపరేషన్ ఎట్లుంటదో మీకు తెలుసింగా. ఒకసారి బుక్ ఓపెన్ చేస్తాం. ఇట్లా ఫస్ట్ లైన్ చదువుతాం ఏదో ఖతం వాట్సాప్ మెసేజ్ చాటింగ్ స్టార్ట్ అయితది. ఒక 1 పేజ్ చదువుతాం చదవం. ఖతం మళ్ళీ ఒక ఫోన్ కాల్ వస్తది. 2 పేజెస్ చదువుతాం ఖతం మళ్ళీ ఒక ఫోన్ కాల్ వస్తది. ఇది అసలు నిజమైన ప్రిపరేషన్ కానే కాదండి. నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్తానా? మీకు గవర్నమెంట్ జాబ్ రావాలంటే మీరు చేయాల్సిన హార్డ్ వర్క్ మాక్సిమం 6 అవర్స్ మాత్రమే అంతే. 6 గంటలు మాత్రమే అండి. 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 24 గంటలు అసలు చదవాల్సిన అక్కర్లేదండి. 6 గంటలు సిన్సియర్‌గా చదవాలి. ఆ యొక్క 6 గంటల ప్రిపరేషన్ ఎట్లుండాలంటే మనకు ఒక యజ్ఞం లెక్క ఉండాలి. అంటే ఆ 6 అవర్స్‌లో మనం అసలు ఫోన్‌తో టచ్‌లోనే ఉండొద్దండి. ఫోను ఫస్ట్ మొత్తానికే పక్క పెట్టేయాలి. ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటే ఓకే. నువ్వేదైనా బుక్కు గాని, నీ యొక్క మెటీరియల్ గాని రీడింగ్ చేస్తే అసలు వాటితో సంబంధం ఉండొద్దండి. మీరేం చేయండి అంటే ఆ 6 అవర్స్‌ని ఒక 3 సెక్షన్స్‌గా డివైడ్ చేయండి. 2 అవర్స్, 2 అవర్స్, 2 అవర్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. మార్నింగ్ లేవగానే 2 అవర్స్. పడుకునే ముందు 2 అవర్స్. డేలో ఒక 2 అవర్స్. అంటే ఈ యొక్క 6 అవర్స్ ప్రిపరేషన్ ఎట్లుండాలి? ఓన్లీ కాన్సంట్రేషన్‌తో మళ్ళీ ఇంక వేరేది ఉండొద్దండి. ఎంతసేపు ఆ సబ్జెక్ట్ గురించే థింక్ చేయాలి. ఆ యొక్క సబ్జెక్ట్ గురించే థింక్ చేయాలి. అందుకే ఏదో 12 గంటలు, 24 గంటలు, 25 గంటలు చదవాల్సిన అక్కర్లేదు. 6-8 అవర్స్ అండి అంతే.
6 to 8 అవర్స్, మ్యాక్సిమం అయితే 8 అవర్స్ అండి. అసలు మీకు తెలుసో తెలియదో, డే టైంలో మన యొక్క మైండ్ సబ్జెక్ట్‌ని అసలే రిసీవ్ చేసుకోదండి. మీరు ఎప్పుడైనా చూడండి, మార్నింగ్ రిసీవ్ చేసుకున్న సబ్జెక్టు, ఆఫ్టర్‌నూన్ రిసీవ్ చేసుకున్న సబ్జెక్ట్ చాలా చాలా తేడా ఉంటది మైండ్ అనేది. మార్నింగ్‌లో ఎక్కువగా సబ్జెక్ట్ రిసీవ్ అయితది మైండ్‌కు. కాస్తో కూస్తో మళ్ళా పడుకునే ముందు రిసీవ్ అయితది. డే టైమ్‌లో మనకంత సామాన్యంగా రిసీవ్ కాదు. డే టైమ్‌లో మనకు హర్డిల్స్ ఎక్కువుంటాయి. రకరకాల ఇబ్బందులుంటాయి. ఇంక రకరకాల ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్‌లు, ప్లస్ లంచ్, నిద్రపోవడాలు చాలా చాలా ఉంటాయి. అందుకే నేనిప్పుడు ఏమని చెప్తున్నా అంటే, జనరల్ స్టడీస్ అనేది చాలా చాలా డేంజరు. మీకు జాబ్ వచ్చే వరకు దాంతోనే నిత్యము టచ్‌లో ఉండాలే. 24/7 దాంతో టచ్‌లో ఉండాలే. ఫంక్షన్స్, సెలబ్రేషన్స్ ఇవన్నీ గూడా పక్కకు పెట్టి జనరల్ స్టడీస్‌లో కంపల్సరీ ఉండాలి. సెకండ్, జనరల్ స్టడీస్‌లో మీరిప్పుడు పెట్టుకోవాల్సిన టార్గెట్ ఏందంటే, కనీసం ఒక 110 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవాలండి కనీసం. 110 లేదా 120. 110, 120 అంటేనే ఎన్నొస్తాయో నీకు తెలుసు, నాకు తెలుసు. మీరు చూడండి, మీరు గనక ఇప్పుడు మ్యారీడ్ అయ్యుంటే, మన పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు మనం అది వాడు స్కూల్‌లో ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఏమంటామంటే, "అరె! నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క ఇయర్ క్లాసు ఫస్ట్ ర్యాంక్ రావాలిరా" అంటాం. లేకపోతే ఏదైనా ఒక యూనిట్ టెస్ట్ రాసేటప్పుడు, "అరె! 100కి 100 రావాలిరా" అంటాం. అసలు వాడికి రావన్న క్లారిటీ మనకుంటది. కానీ ఎందుకోసం అంటాం? అట్లా అంటేనన్నా కనీసం వాడు పాస్ అన్నా గావచ్చు, ఒక 50 అన్నా రావచ్చు, కనీసం ఒక 75 అన్నా రావచ్చు. అందుకే మనం గూడా ఏందంటే జనరల్ స్టడీస్‌లో కనీసం ఒక 120 రావాలని టార్గెట్ పెట్టుకుంటే అరౌండ్ 100 వస్తే మీకు కంపల్సరీ జాబ్ వస్తదండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంక జనరల్ స్టడీస్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుందామండి. ఈరోజు జనరల్ స్టడీస్‌లో హైయెస్ట్ క్వెషన్స్ ఎక్కడి నుండి వస్తాయంటే కరెంట్ అఫైర్స్ నుండి వస్తాయి. తెలియకుండా వస్తాయండి కరెంట్ అఫైర్స్ నుండే. కరెంట్ అఫైర్స్ గూడా ఇప్పుడు మారిన విధానం బట్టి, ఈ లాస్ట్ 6 మంత్స్ నుండి క్వెషన్స్ ఎక్కువొస్తాయి. గతంలోనేమో 1 ఇయర్ మొత్తం చదవాల్సి ఉండేది. ఇప్పుడు ఎక్కువగా ప్రీవియస్ 6 మంత్స్ నుండి క్వెషన్స్ ఎక్కువొస్తాయి. ఏది? కరెంట్ అఫైర్స్. అట్లా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద మెయిన్‌గా ఫోకస్ చేయాల్సి ఉంటది. కరెంట్ అఫైర్స్‌ని ఏ విధంగా చదవాలి? మనం ఇప్పుడు అంటే నా యొక్క వీడియోస్‌తో పాటుగా మీరు మినిమమ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏ అఫీషియల్ వెబ్‌సైట్స్ మీద మీరు ఫాలో అవ్వాలి అదంతా నేను మీకు తర్వాత లిస్ట్ ఇస్తా. అట్లా హైయెస్ట్ క్వెషన్స్ మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ నుండి వస్తాయి. మీకు తెలుసో తెలియదో, మన క్వెషన్ పేపర్‌లో మొత్తం ఒక 4 రకాల క్వెషన్స్ ఉంటాయండి. అబ్జర్వ్ చేయండి. జనరల్ స్టడీస్ అంటేనే మొత్తం ఒక 4 రకాల క్వెషన్స్ ఉంటాయి. ఒకటేమో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అంటాం. క్వెషన్ సింపుల్‌గా ఉంటది. కింద ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. సెకండ్ అండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ ఉంటాయి. జతపరచండి. నెక్స్ట్ థర్డ్ అండి, స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్. ఒక మూడో, నాలుగో స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ క్రింది వానిలో రైట్ స్టేట్మెంట్ ఏది? రాంగ్ స్టేట్మెంట్ ఏంటంట. ఈ 3 కాకుండా ఇంకొక క్వెషన్ ఉంటది టైప్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఈ క్రింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి లేదా అవరోహణ క్రమంలో అమర్చండి. అమ్మతోడు అసలు ఫస్ట్ మనకసలు ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం అంటేనే తెలియదు. ఫస్ట్ మనకు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటేనే తెలియదు. మళ్ళీ వాడు దానిపైన ఒకటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని క్వెషన్ ఇచ్చిండు. అసలు ఫస్ట్ మనకు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటేనే తెలియదురా బాబు అంటే వాడు ఇంకా ఏదో ఒక సబ్జెక్ట్‌లో అదొక క్వెషన్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియన్ హిస్టరీలో ఒక నలుగురు గవర్నర్ జనరల్స్ ఇస్తాండు. వాళ్ళను అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టమంటాండు. ఫస్ట్ అసలు నీకసలు క్వెషన్ అర్థం కావాలసలు. గవర్నర్ జనరల్స్‌ను అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టడం ఏందని. నెక్స్ట్ ఇంకో క్వెషన్ చెప్తా. తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి ఏవైనా ఒక 4 ఇన్సిడెంట్స్ ఇస్తాడు. 4 సంఘటనలు ఇస్తాడు. వాటిని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టమంటాడు. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియాలో కోస్టల్ లైన్‌ను కలిగి ఉన్నటువంటి ఒక 9 స్టేట్స్ ఉంటాయి. ఆ 9 ఏవన్నా ఒక 4 స్టేట్స్ ఇచ్చి వాటిని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టమంటాడు. అంటే అంటే మీకు అర్థం కావాల్సింది, రేపు మనం రాయబోయేటువంటి జనరల్ స్టడీస్ క్వెషన్ పేపర్‌లో మొత్తం 4 రకాల క్వెషన్స్ ఉంటాయనే విషయం అర్థం కావాలండి. ఫస్ట్‌ది ఏంటిది? మల్టిపుల్ చాయిస్ క్వెషన్. సింపుల్‌గా ఉంటదన్నట్టు. సింగిల్ లైన్‌లో క్వెషన్ ఉంటది. కింద ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. సెకండ్ ఏంటి? మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్. లెఫ్ట్ సైడ్ ఒక 4, రైట్ సైడ్ ఒక 4 ఉంటాయి. మనము చాలా చక్కగా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాల్సి ఉంటది. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే, లెఫ్ట్ సైడ్ 4 ఉంటాయి. రైట్ సైడ్ మాత్రం 5 అన్నా, 6 అన్నా ఉంటాయి. అట్లుంటాయి క్వెషన్స్ అప్పుడప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్. మూడోది ఏంటిది? స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్. రైట్ స్టేట్మెంట్ ఏది? రాంగ్ స్టేట్మెంట్ ఏంటిది? లాస్ట్ ఫైనల్ ఏంటిది? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అంటే ఇప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంది? నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ చదివినా, ఆ ఇన్ఫర్మేషన్‌ను ఇన్ని టైప్స్ ఆఫ్ క్వెషన్స్‌గా నీ అంతట నువ్వే ఊహించుకోవాల్సి ఉంటది. ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీకిప్పుడు. ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్‌లో ఉన్నటువంటి ఒక చిన్న టాపిక్ ఏందంటే ఆపరేషన్ సింధు అనుకోండి. ఇప్పుడు ఆపరేషన్ సింధు గురించి మనం చదివేటప్పుడు,
ఆ యొక్క ఇన్ఫర్మేషన్ నుండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే ఎట్లొస్తుంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అయితే ఎట్లొస్తుంది, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అయితే ఎట్లొస్తుంది, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అయితే ఎట్లొస్తుంది. ఇంకా ఇన్ని రకాలుగా మనము ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో కూడా ఇప్పుడు ఈ యొక్క 4 రకాల క్వశ్చన్స్ అడుగుతాడండి. ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజ్ తీసుకుందాం. లెఫ్ట్ సైడ్లో ఏం చేస్తాడు, ఫీల్డ్స్ ఇస్తాడు, అంటే రంగాలు ఇస్తాడు, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. రైట్ సైడ్లో ఏం చేస్తాడు, లారియట్స్ అంటే గ్రహీతలు లేదా విన్నర్స్ పేరు ఇస్తాడు. ఏ రంగంలో ఎవరైతే అవార్డుని గెలుచుకున్నారో మనం చాలా నీట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పటి నుండి మీరు జనరల్ స్టడీస్లో ఏ సబ్జెక్ట్ అనేది ఇవ్వండి, ఏ ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ ఏ ఇన్ఫర్మేషన్ చదివినా ఈ 4 క్వశ్చన్స్ను మైండ్లో పెట్టుకోవాలి. ఏమేమంటున్నాండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ క్వశ్చన్స్. మీకు తెలుసో తెలియదో, ఈ 4 రకాల క్వశ్చన్స్లలో అత్యంత డేంజర్ క్వశ్చన్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. చదవడం ఈజీ, ఆప్షన్స్ కూడా ఈజీగా ఉంటాయి కింద 4, కానీ ఆన్సర్ రాదండి. మీరు చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనేది మోస్ట్ డేంజరస్ క్వశ్చన్ అండి కాంపిటేటివ్ ఫీల్డ్లోనే. చాలా చాలా కష్టం అన్నట్టు. ఎందుకో ఒక సింపుల్గా క్వశ్చన్ ఉంటుంది, కింద ఒక నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు, చాలా ఈజీగా చదువుతాం, కానీ మనకు ఆన్సర్ తెలియదు, ఆ క్వశ్చన్ కూడా తెలియదు. అక్కడ ఆలోచించడానికి ఏముండదండి. ఇంకా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కు నీవు ఆన్సర్ చేయాలి అంటే దాని గురించి చదువుకొని ఉండాలి అంతే. అక్కడ ఆలోచించడానికి ఏముండదు. కాస్తో కూస్తో డెడ్ ఈజీ క్వశ్చన్ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎందుకోసం, లెఫ్ట్ సైడ్లో 4 ఇస్తాడు, రైట్ సైడ్లో 4 ఇస్తాడు. 4కి 4 తెలియాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏదన్నా కూడా తెలిస్తే తర్వాత చెక్ చేసుకుంటాం. కనీసం 2 తెలవాలి. కొన్ని సందర్భాల్లో ఆప్షన్స్ చాలా క్రిటికల్ ఇస్తే మాత్రం థర్డ్ కూడా తెలవాల్సి ఉంటుంది. మినిమం 2 అయితే తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. ఇక్కడ మాత్రం ఆలోచించడానికి చాలా చాలా ఉంటుంది. అందుకే దయచేసి ఎప్పుడు కానీ మనము జనరల్ స్టడీస్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా రావాలని కోరుకోవాలి. నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తానండి, ఇప్పుడు ఆలోచించండి. భారతదేశంలో కేవలాదేవ్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదని క్వశ్చన్ ఇచ్చాడు అంతే. కేవలాదేవ్ నేషనల్ పార్క్ అండి. కేవలాదేవ్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదని క్వశ్చన్ ఇచ్చింది. మన ఆన్సర్ ఏంటంటే రాజస్థాన్. అదే నేషనల్ పార్కు మనకు ఒక నిక్ నేమ్ కూడా ఉన్నది, ఘన. దాన్ని ఇంకేమంటాం అంటే భరత్పూర్ బర్డ్ శాంక్చురీ అంటాం. భరత్పూర్ బర్డ్ శాంక్చురీ అన్నా, ఘన నేషనల్ పార్క్ అన్నా, కేవలాదేవ్ నేషనల్ పార్క్ అన్న ఒకటే. ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. ఘనా పేరుతో మనకు దేశం కూడా ఉంటుంది ఆఫ్రికాలో. మొన్ననే నరేంద్ర మోడీ ఆ దేశంలో పర్యటించిండు. ఆ దేశ హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా నరేంద్ర మోడీకి ఇచ్చిండు. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమంటాడు సింపుల్గా, ఘనా నేషనల్ పార్క్ లేదా కేవలాదేవ్ నేషనల్ పార్క్ లేదా భరత్పూర్ బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో కలదు అంటాడు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, సింపుల్గా ఉంటుంది చదవడానికి. ఎక్కడ అది ఎగ్జాక్ట్గా రాజస్థాన్లో ఉంటుంది తెలిస్తేనే నువ్వు ఆన్సర్ వస్తావు. అదే నేషనల్ పార్క్స్ మీద ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. లెఫ్ట్ సైడ్లో నాలుగు నేషనల్ పార్క్స్ ఇస్తాడు, రైట్ సైడ్లో 4 రాష్ట్రాలు ఇస్తాడు. ఇప్పుడు ఈజీ ఆన్సర్. ఎందుకు 4కి 4 తెలియాల్సిన అవసరం లేదు. అందులో ఏదైనా ఒకటి తెలిసిన ఆప్షన్స్లో చెక్ చేసుకోవచ్చు, లేకపోతే సెకండ్ తెలియదు. ఇట్లా మీకు అర్థం కావాల్సింది మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తే చాలా ఈజీ. ఇట్లా జనరల్ స్టడీస్లో ఫస్ట్ మనం దేనిపైన ఫోకస్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ పైన. కరెంట్ అఫైర్స్ గురించి నేను మీకు అద్భుతమైన ఓవరాల్ ఐడియా ఇస్తానండి. మీలాంటి ఎగ్జామ్లలో మీకు తెలుసో తెలియదో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంట్ అఫైర్స్లో హైయెస్ట్ క్వశ్చన్స్ మనకు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నుండి వస్తాయి. ఇంటర్నేషనల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఆ తర్వాత నేషనల్ మీద ఫోకస్ చేయాలి. ఫైనల్గా మాత్రమే మనం తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ. అందుకే ఎక్కువ కూడా మనం ఇంటర్నేషనల్, తర్వాత నేషనల్, తర్వాత ఏపీఆర్ స్టేట్, అదంతా నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా కరెంట్ అఫైర్స్ తర్వాత జనరల్ స్టడీస్లో మనకు అత్యధిక క్వశ్చన్స్ వచ్చేటువంటి నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే హిస్టరీ. హిస్టరీలో మీరు ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుందంటే యాన్సెంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ కంటే కూడా మీరు మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫస్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా మీరు ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుందంటే ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మీద, అంటే స్వాతంత్రోద్యమం పైన. ఒకటేనండి, మొఘల్స్ నుండి మొదలు పెడితే ఇంకా స్వాతంత్రం వచ్చే నాటికి కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. మీరు యాన్సెంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ పైన తక్కువగా హార్డ్ వర్క్ చేయండి, దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. దీనిపైన అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే పరోక్షంగా భారత స్వాతంత్రోద్యమం. దానిపైన మీరు ఎంతెంత ఫోకస్ చేయాలంటే 10 క్వశ్చన్స్ వస్తే 10కి 10 మనము పర్ఫెక్ట్ ఆన్సర్ చేయాలి. అంటే ఏంది, మనం కాస్తో కూస్తో రాంగ్ ఆన్సర్స్ చేస్తే యాన్సెంట్ హిస్టరీలో చేయాలి, మిడివల్ హిస్టరీ అంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో, మధ్యయుగ భారతదేశ చరిత్రలో రాంగ్ ఆన్సర్ చేయాలి. చేస్తే ఎందుకు అవి కొద్దిగా క్వశ్చన్స్ మొత్తం క్రిటికల్గా ఉంటాయి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే స్వాతంత్రోద్యమం గురించి చాలా ఈజీగా ఆన్సర్ చేయాలి. అంటే ఏంది, మీకు ఇండియన్ హిస్టరీలో అత్యధిక క్వశ్చన్స్ వచ్చేటువంటి ఆధునిక భారతదేశ చరిత్ర లేదా మోడర్న్ ఇండియన్ హిస్టరీ లేదా భారత స్వాతంత్రోద్యమం మీద 100కు 100% మనము మార్క్స్ తెచ్చుకోవాలి. 10 క్వశ్చన్స్ వస్తే 10, 15 వస్తే 10. అందుకే మీరు ఎక్కువగా దానిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా జాగ్రఫీకి రండి. జాగ్రఫీ నుండి నెక్స్ట్ హైయెస్ట్ క్వశ్చన్స్ వస్తానండి. కరెంట్ అఫైర్స్, హిస్టరీ తర్వాత నెక్స్ట్ జాగ్రఫీకి వచ్చేసరికి ఇండియన్ జాగ్రఫీతో పాటు తెలంగాణ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ జాగ్రఫీ. వీటి మీద సమానంగా ఫోకస్ చేయాలి. మీకు తెలుసో తెలియదా,
మన జనరల్ స్టడీస్లో టిపికల్ క్వశ్చన్స్ మొత్తం కూడా తెలంగాణ జాగ్రఫీ పైనే ఉంటాయండి. చాలా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అసలు మనమే ఆ క్వశ్చన్ చదివినప్పుడు ఆశ్చర్యానికి గురవుతాం. అబ్బా! ఇంత ఉంటదని. నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఒక జిల్లా ఇచ్చి, ఆ జిల్లాతో బార్డర్స్ కలిగి ఉన్న అదర్ డిస్ట్రిక్ట్స్ గురించి అడుగుతాడు. లేకపోతే మన తెలంగాణ మ్యాప్‌లో బార్డర్‌లో ఉన్నటువంటి ఏదైనా ఒక జిల్లాని తీసుకొని, ఆ జిల్లాతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలేంటి అంటాడు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్ ఉంటాయండి. నాకు తెలిసి ఈ యొక్క తెలంగాణ జాగ్రఫీ పైన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక నాలెడ్జ్ ఉన్నది కేసీఆర్‌కి మాత్రమే. మనకు లేదంత నాలెడ్జ్. మీకు తెలుసో తెలియదో అసలు కేసీఆర్‌కి ఉన్నంత నాలెడ్జ్ మనకుండదు జాగ్రఫీ పైన. అట్లా జాగ్రఫీలో ఇండియన్, తెలంగాణ నెక్స్ట్ ఏపీ అయితే ఏపీ వాళ్ళు. వరల్డ్ జాగ్రఫీ ఎప్పుడు చదవాలంటే సిలబస్‌లో మెన్షన్ చేస్తే మాత్రమే. మీరు మీరు జనరల్ స్టడీస్ సిలబస్ దగ్గర పెట్టుకొని, జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ మెన్షన్ చేస్తేనే చదవాలి. చేయకపోతే మాత్రం చదవద్దు. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అయిపోయింది, హిస్టరీ అయిపోయింది, జాగ్రఫీ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్. ఒకవేళ సిలబస్‌లో గనక మీకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఉంటే, దానికి మీకు మార్కెట్‌లో వివనా పబ్లికేషన్ అని మీకు ఒక బుక్ ఉంటదండి. విఐవిఏఎన్ఏ వివనా పబ్లికేషన్ అని. అదొక్క బుక్ పర్ఫెక్ట్ ఇది కూడా సరిపోతది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నుండి ఎన్ని క్వెషన్స్ వస్తే అన్నిటికి చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకోసం అంటే అన్ని క్వెషన్స్ రిపీట్ అయితున్నాయి. ప్రీవియస్ క్వెషన్స్ అడుగుతారు మొత్తం కూడా. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి రండి అంటే ఎన్విరాన్మెంట్. మీకు తెలుసో తెలవదో ఈ మధ్య కాలంలో జనరల్ స్టడీస్‌లో తెలవకుండా కనీసం ఒక 10 క్వెషన్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుండి వస్తున్నాయండి. ఎందుకోసం అంటే భవిష్యత్తును మొత్తం కూడా నిర్ణయించేది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మాత్రమే. పర్యావరణ సమస్యలు. పర్యావరణ సమస్యలు అనేది మొత్తం కూడా మన యొక్క యాప్‌లో కవర్ అయితే చాలా నీట్‌గా ఉంటదండి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పైన క్వెషన్స్ వస్తాయి. మీకు ఒక విషయం చెప్తాను. రీసెంట్‌గా జనరల్ స్టడీస్‌లో మనం ఒక క్వెషన్ అడిగిందండి. ఈ క్రింది వానిలో అత్యంత ప్రధానమైన గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్. సింపుల్‌గా అనిపిస్తది. ఆప్షన్స్ కూడా ఇచ్చాను కింద 4. కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఫ్లోరోకార్బన్స్, నీటి ఆవిరి అంటే వాటర్ వేపర్. జనరల్‌గా గ్రీన్ హౌస్ వాయువు అంటే మీరైనా, నేనైనా ఏమని ఆన్సర్ పెడతాం అంటే కార్బన్ డయాక్సైడ్. ఇప్పుడు ఆప్షన్‌లో ఇచ్చినయన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెసే కావచ్చు. కానీ అందులో మేజర్ అన్నాడు. ప్రధానమైన గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే కార్బన్ డయాక్సైడ్ అని పెడతాడు. వాస్తవానికి కార్బన్ డయాక్సైడ్ కాదండి ఆన్సర్. ఆన్సర్ ఏందంటే నీటి ఆవిరి, వాటర్ వేపర్. అత్యంత ప్రధానమైన గ్రీన్ హౌస్ వాయువు ఏందంటే నీటి ఆవిరి. ఇది నువ్వు ఎప్పుడు ఆన్సర్ చేయగలుగుతావండి? నువ్వు చదువుకుంటే మాత్రమే. అక్కడ ఆలోచించడానికి వీలే ఉండదు. మనకు మనము చదువుకున్న ఇన్ఫర్మేషన్ మనకు తెలిసినంత వరకు కార్బన్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ అనుకుంటాను. అంతకంటే కూడా మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏందంటే వాటర్ వేపర్, నీటి ఆవిరి. మీరసలు ఆశ్చర్యపోతారండి. మన భూగోళ సగటు ఉష్ణోగ్రత పెరగడానికి, ఈ ప్రకృతిలో ఇంతింత మార్పులు రావడానికి, ఈ ఈ యొక్క ఈ యొక్క ప్రపంచం మొత్తం సర్వనాశనం కావడానికి కారణమయ్యేది కార్బన్ డయాక్సైడ్ కాదండి. కార్బన్ డయాక్సైడ్ కంటే మేజర్ ఏందంటే వాటర్ వేపర్, నీటి ఆవిరి. మీరొకసారి ఆలోచించండి ఇప్పుడు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ మూలంగా ఈ సృష్టి ఎంతెంత సర్వనాశనం అయిపోయిందంటే, ప్రధానమైన మార్పేందంటే కాలాల క్రమాల్లో మార్పులు సంభవించినాయి. పదాన్ని గమనించండి. కాలాల క్రమాల్లో మార్పులు సంభవించినాయి. అంటే దీని మీనింగ్ ఏందంటే, ఏది వేసవి కాలం, ఏది వర్షాకాలం, ఏది చలికాలం అనేది చెప్పడానికి ఇప్పుడు ఇంక ఆస్కారం లేదు. గతంలో మనకుండేది. అరే! వేసవి కాలం అంటే పలానా నెల నుండి పలానా నెల, వర్షాకాలం అంటే పలానా నెల నుండి పలానా నెల, చలికాలం అంటే పలానా నెల నుండి పలానా నెల. కానీ ఇప్పుడు భూగోళ సగటు ఉష్ణోగ్రత పెరిగి, వాతావరణంలో మార్పులు సంభవించిన తర్వాత ఇప్పుడు ఏ కాలమో ఏదో ఎవ్వడు కూడా చెప్పలేడు. ఒకటే రోజు 3 కాలాలు కనబడతాన్నాయి. ఒకటే రోజు నీకు వేసవి కాలం కనబడుతది. ఒకటే రోజు నీకు శీతాకాలం కనబడుతది. ఒకటే రోజు నీకు వర్షాకాలం గూడా కనబడుతది. కొద్దిసేపు భయంకరమైన ఎండ ఉంటది. కొద్దిసేపు ఒక 4, 5 జల్లులు గూడా పడతా ఉంటాయి. కొద్దిసేపు చలి గూడా పెడతది. ఈ విధంగా ఎన్విరాన్మెంట్ నుండి అత్యధిక క్వెషన్స్ వస్తాయి. ఎన్విరాన్మెంట్ పైన గూడా ఫోకస్ చేయాల్సి ఉంటది. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అయిపోయింది. ఇండియన్ హిస్టరీ అయిపోయింది. జాగ్రఫీ అయిపోయింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అయిపోయింది. ఎన్విరాన్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ సిలబస్‌లో మీకు జనరల్ స్టడీస్‌లో జనరల్ సైన్స్ అని మెన్షన్ చేస్తేనే జనరల్ సైన్స్ గురించి చదవాలి. మెన్షన్ చేస్తేనే సిలబస్‌లో. అది గనక మెన్షన్ చేయకపోతే మీరు ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చదువుకోవాల్సి ఉంటది. మన యాప్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ మొత్తం ఉంటాయి నీట్‌గా. ఈ మధ్య కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన ప్రధానమైన మార్పేందంటే, మనకు డిఫెన్స్ బేస్డ్ క్వెషన్స్ తక్కువ అడుగుతాడు. డిఫెన్స్ బేస్డ్ క్వెషన్స్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఆర్మీ అనగానే మనకు ఎక్కువగా గుర్తుకొచ్చేది మిజైల్స్. అసలు క్వెషన్సే ఉంటలేవు అసలు. ఏది కరెంట్ అఫైర్స్‌లో జీకే గాని. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అంటే మనకు ఎక్కువ గుర్తుకొచ్చే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్. నేవీ అంటే మనకు ఎక్కువ గుర్తుకొచ్చేది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేదా సబ్‌మెరైన్స్ అంటామండి. వీటిపైన తక్కువ వస్తాయి క్వెషన్స్.
అంటే ఇది డిఫెన్స్ నుండి తక్కువ వస్తాయి క్వశ్చన్స్. మరి ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి అంటే మొత్తం కూడా స్పేస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, మొత్తం కూడా స్పేస్ 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 ఎక్కువ క్వశ్చన్స్ మొత్తం కూడా అంతరిక్షం నుండి వస్తాయి, స్పేస్ టెక్నాలజీ. ఆ తర్వాత ఏంటిదంటే న్యూక్లియర్ టెక్నాలజీ. అంటే ఏంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే మనకు ప్రధానంగా ఈ యొక్క 3 టెక్నాలజీస్ గుర్తుకొస్తాయండి. స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ. ఈ మూడింటిలో మనం స్పేస్, న్యూక్లియర్ పైన మేజర్గా ఫోకస్ చేసి కాస్త కూస్త డిఫెన్స్ గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఓవరాల్ ఐడియా మన యొక్క యాప్లో నీట్గా ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సిలబస్లో కనుక పబ్లిక్ పాలసీస్ అని మెన్షన్ చేస్తే దాని గురించి కూడా చదువుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ పాలసీస్ అంటే ప్రభుత్వ విధానాలు. నేను ఫస్ట్ మీకు ఒక ఓవరాల్ డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. వివిధ రంగాలను, వివిధ వర్గాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనుసరించే విధానాలే ప్రభుత్వ విధానాలు అంటాం. ఇంగ్లీష్లో అయితే పబ్లిక్ పాలసీస్ అంటాం. అర్థం చేసుకోండి, వివిధ వర్గాలను, వివిధ రంగాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అనుసరించే విధానాలనే పబ్లిక్ పాలసీస్ అంటాం. ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం తీసుకుందామండి. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న పాలసీస్ ఏంటి? కొన్ని స్కీమ్స్ పెట్టచ్చు, కొన్ని 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 ప్రోగ్రామ్స్ పెట్టచ్చు, కొన్ని యాక్ట్స్ అంటే కొన్ని చట్టాలు కూడా రూపొందించవచ్చు. ఈ ఈ విధంగా మీకు 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 సిలబస్లో కనుక పబ్లిక్ పాలసీస్ అనే టాపిక్ ఉంటే దాని గురించి కంప్లీట్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా జనరల్ ఇంగ్లీష్ తప్పిపోయి కనుక మీకు జనరల్ స్టడీస్ పేపర్లో జనరల్ ఇంగ్లీష్ అని మెన్షన్ చేస్తే, మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి జనరల్ ఇంగ్లీష్ నుండి ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తే అక్కడ నీట్గా మెన్షన్ అవుతుంది క్వశ్చన్ పేపర్. అది 10 క్వశ్చన్సా, 20 క్వశ్చన్సా, లేదా ఎన్ని అని దాని గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ దరిద్రం అర్థమెటిక్ అండ్ రీజనింగ్. మీకు తెలుసో తెలియదో, ఎక్సెప్ట్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఎస్ఐని పక్కకు పెడితే మిగతా ఎగ్జామ్స్ అన్నిట్లో మనకు అర్థమెటిక్ నుండి క్వశ్చన్స్ రావండి. తక్కువ వస్తాయి క్వశ్చన్స్, మ్యాక్సిమం ఒక 2-3 క్వశ్చన్స్. మన క్వశ్చన్స్ మొత్తం ఏ నుండి వస్తాయంటే రీజనింగ్ నుండి వస్తాయి. ఎవరు రీజనింగ్ బాగా చేయగలుగుతారంటే జనరల్ స్టడీస్లో మిగతా అన్ని సబ్జెక్ట్స్ని ఎవరైతే కరెక్ట్ అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా రీజనింగ్ క్వశ్చన్ చేస్తారండి ఆన్సర్స్ అంతే. ఎందుకోసం అంటే రీజనింగ్ అంటే మనం ఏదో చదివి చూసి అక్కడికి పోయి పెన్ను పెట్టి చేసేది కాదండి. క్వశ్చన్ పేపర్ చూడగానే మనకు ఆన్సర్ రావాలి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇప్పట్లాగా క్వశ్చన్ పేపర్ బయటికి ఇవ్వడాలు, కీస్ ఇవ్వడాలు, గొడవలు ఇవేం లేవండి. గతంలో ఒక్కటే ప్రాసెస్ ఇండియాలో. నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ రాస్తాం, రిజల్ట్ వస్తుంది అంతే. నీకు జాబ్ వచ్చిందా రాలేదు ఇంకంతే. మళ్ళీ ఎక్కడ కూడా కీస్, మార్క్స్ ఇవేమి ఉండవు. స్టార్టింగ్లో రీజనింగ్ క్వశ్చన్స్ బాగుండేది. ఒక 15 years బ్యాక్ నేను ఒక 2-3 times క్యాట్ ఎగ్జామ్ రాసిన. అసలు ఎందుకంటే క్యాట్ ఎగ్జామ్స్లో రీజనింగ్ క్వశ్చన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఒకసారి ఇట్లా ప్రాక్టీస్ అన్న చేద్దామని అందులో ఒక క్వశ్చన్ అడిగిండి అండి క్యాట్ ఎగ్జామ్లో. ఎఫ్ కామ, ఎల్ కామ, ఓ కామ, డబ్ల్యూ కామ, ఈ కామ, డాష్ అన్నాడు అంతే. ఇప్పుడు చదివినా కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎఫ్, ఎల్, ఓ, డబ్ల్యూ, తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్ పెట్టేసి క్వశ్చన్ మార్క్ అడిగిండు. 10 నిమిషాలు ఆలోచించాను అసలు నేను. అక్కడ బయటకు వచ్చి ఆలోచించిన, మళ్ళీ ఇంటికి వచ్చి ఇప్పటి మాదిరిగా అప్పట్లో కీస్లు ఏం లేవు. అసలు ఏంది ఇది రీజనింగ్ క్వశ్చన్? నేను ఎంతసేపు ఏం చేస్తున్నా, ఎఫ్కి ఎల్కి మధ్య గ్యాప్ ఎంత ఉన్నది, ఎల్కు డబ్ల్యూకి మధ్య గ్యాప్ ఎంత, గదే చూస్తాను. అసలు అది కానే కదా. వాడు ఏం చేసిన సింపుల్గా ఒక ఫ్లవర్ అనేటువంటి స్పెల్లింగ్ మీద క్వశ్చన్ అడిగాడు అంతే. ఎఫ్ కామ, ఎల్ కామ, ఓ కామ, డబ్ల్యూ కామ, ఈ కామ, డాష్ అన్నాడు. ఇప్పుడు మన ఆన్సర్ ఏంది ఆర్. అంటే ఫ్లవర్ అనే స్పెల్లింగ్ను సింపుల్గా వాడు ఒక క్వశ్చన్ లాగా క్రియేట్ చేసిండు. రీజనింగ్ అంటే ఇదండి. అక్కడ పెన్నులు పెట్టడం ఉండదు. జస్ట్ క్వశ్చన్ ఇట్లా ఒక 2-3 సార్లు మనం ఇట్లా చూస్తాం అంతే. చూడగానే మనకు ఒక ఐడియా అనేది రావాలి అంతే. మనకు ఒక ఐడియా అనేది వచ్చి ఆటోమేటిక్గా ఆన్సర్ పెట్టాలి. ఈ విధంగా ఉంటాయండి. ఈ విధంగా జనరల్ స్టడీస్లో వీటన్నింటి గురించి ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టే మీరు ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క పేపర్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క పేపర్ మాత్రం ఒక్కొక్క బుక్ మాత్రం సెలెక్ట్ చేసుకుని ఆ బుక్ను రిపీటెడ్ చదవాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ వన్, ఇప్పుడు మీరు ఇంకా జనరల్ స్టడీస్లో చేసే మిస్టేక్ ఏందో చెప్తే ఇంకా 1 by 1. ఫస్ట్ అపరిమితమైన మెటీరియల్. ఇంకా రేపు ఇంకా నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ మీరు చేసేటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే ఒక 2-3 ఇన్స్టిట్యూట్సే మెటీరియల్ తెచ్చుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే అప్పుడే కొత్త బుక్స్ వస్తాయండి నోటిఫికేషన్ రాగానే. ఆ బుక్ మీద ఏమో రాసి ఉంటుందండి, మారిన నూతన సిలబస్కి అనుగుణంగా నిష్ణాతులచే రూపొందించబడ్డ పుస్తకం. నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు మార్కెట్లో ఉండేటువంటి పుస్తకాలు మొత్తం కూడా బోగస్ పుస్తకాలు. అందులో మ్యాక్సిమం ఫ్యాకల్టీలు రాసిన పుస్తకాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. అందుకే దయచేసి అపరిమితమైన మెటీరియల్ తెచ్చుకోవద్దు. మినిమమే ఉండాలి మెటీరియల్ మన దగ్గర, మినిమమే ఉండాలి. ఆ మెటీరియల్ మనం ఏం చేయాలంటే రిపీటెడ్ చదవాలి అంతే. రిపీటెడ్ చదవాలి తప్ప ఆ మెటీరియల్ మొత్తం దూరం తెచ్చుకోవద్దు. ఇంకా సెకండ్ వన్, మీకు ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయేలోపు ఖచ్చితంగా కొద్దిగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండాలి. నెక్స్ట్ ఇంకా మూడవది, మ్యాక్సిమం ఇప్పుడు చాలా మంది గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఎస్ఐ అంటే ఇప్పుడు చూసిన ఎగ్జామ్లలో చాలా మంది పిల్లలు ఫెయిల్యూర్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పీడిఎఫ్ల పైన డిపెండ్ కావడం అంతే.
ఎవరిని ఏం అడిగినా పీడిఎఫ్లు. మీరు పీడిఎఫ్ల పైన డిపెండ్ అయితానంటే మీనింగ్ ఏందంటే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా చదువుతానని అర్థం అండి. ఎందుకంటే పీడిఎఫ్‌లలో మొత్తం గూడా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువుంటదండి. అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువుంటది. పీడిఎఫ్‌లో అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఎందుకోసం ఎక్కువుంటదో నేను మీకు ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తా. అంటే మీకు రీజన్ చెప్తా ఇప్పుడు. బుక్స్‌ను పీడిఎఫ్‌లో ఏ విధంగా ఉంటాయనేది. 'అతడు' మూవీలో మనకొక డైలాగ్ ఉంటదండి. మహేష్‌ని కలవడానికి సునీల్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎళ్తారు. గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి 'అతడు' మూవీలో. మహేష్ బాబుని కలవడానికి సునీలు, సునీల్‌తో పాటు ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ ఎళ్తారు. అప్పుడు మహేష్ బాబు సునీల్‌ని ఒక డైలాగ్ అడుగుతాడు. మన ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తానంటే, సునీల్ గాడు ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తాడండి. చదివొచ్చినోళ్ళందరూ టీచర్ లైన్‌లు, చదువురానోళ్ళందరూ స్కూల్స్ పెట్టుకుంటారని. ఈరోజు మార్కెట్‌లో పరిస్థితి ఏందంటే, ఒక 1 టైమో, 2 టైమ్సో గ్రూప్ 1, గ్రూప్ 2నో ఇంకా ఏదో ఒక ఎగ్జామ్ రాస్తారు. నెక్స్ట్ టైమ్ వాడే ఏంటిదంటే ఫ్యాకల్టీ అయిపోతాడన్నట్టు ఊహించుకోవాలి. వాడే అర్థమెటిక్ చెప్తా అంటాడు. వాడే పాలిటీ చెప్తాడు. వాడే ఎకానమీ చెప్తాడు. వాడే కరెంట్ అఫైర్ చెప్తాడు. అంటే ఈరోజు మార్కెట్‌లో ఉన్నటువంటి పరిస్థితి ఏందంటే మొత్తం గూడా 'అతడు' సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ అండి మొత్తం గూడా. చదువొచ్చినోళ్ళు టీచర్ లైన్‌లు, చదువు రానోళ్ళందరూ మొత్తం స్కూల్స్ పెట్టుకున్నట్టు. ఒకటో, రెండో సార్లు రాస్తాడు. వానికి జాబ్ ఇంగ రాకపోతే వాడుకున్న నంబర్ 1 ఎక్స్‌పర్ట్, నంబర్ 1 ఫ్యాకల్టీ అయితాడు. వాళ్ళందరూ తయారు చేసిన బుక్స్, వాళ్ళందరూ తయారు చేసిన మెటీరియల్స్, పీడిఎఫ్‌లు చదువుకొని మీరందరూ గూడా నాశనం అయిపోతారు. అందుకే దయచేసి మార్కెట్‌లో ఉన్నటువంటి మెటీరియల్ పైన ఎక్కువగా డిపెండ్ కావద్దు. ఫ్యాకల్టీస్ గాని, లేకపోతే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చేటువంటి మెటీరియల్ ఒకటి చదువుకుంటే సరిపోతది. ఈ విధంగా చాలా చాలా ఉంటదండి. నెక్స్ట్ ఇంగా మన సబ్జెక్ట్ దగ్గరికొద్దామండి. మన యాప్‌లో మీకు మొత్తం కరెంట్ అఫైర్స్ కంప్లీట్‌గా ఉంటాయి. ఎన్విరాన్మెంట్ మొత్తం ఉంటది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటది. జాగ్రత్తగా వినండి. కరెంట్ అఫైర్స్ కంప్లీట్ కవర్ అయితాయి. కరెంట్ అఫైర్స్ కోసం మళ్ళా మీరు వేరే బుక్ గాని, వేరే న్యూస్ పేపర్ గాని ఏది, ఏది గాని చదవాల్సిన అక్కర్లేదు. మొత్తం కవర్ చేసే బాధ్యత మాది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం కూడా కవర్ చేసే బాధ్యత మాది. ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా కవర్ చేసే బాధ్యత మాది. ఈ 3 గాకుండా నెక్స్ట్ జీకే వీడియోస్ కొన్ని ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ వీడియోస్. జనరల్ నాలెడ్జ్ వీడియోస్ ఎట్లుంటాయంటే, ఇంపార్టెంట్ టాపిక్స్ జాగ్రఫీలో ఏమైనా ఉంటే జాగ్రఫీ, పాలిటీలో ఏమన్నా ఉంటే పాలిటీ, ఎకానమీలో అంటే ఏంది మన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా కొన్ని జీకే టాపిక్స్ ఉంటాయండి. అటువంటి టాపిక్స్ మొత్తం కూడా మన యొక్క యాప్‌లో కవర్ అయితాయి. ఇంక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కోసం మీరు ఎక్కువగా ఏం చేస్తారంటే రకరకాల మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ మళ్ళా మాది యాప్. అయితే నేను మీకొకటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా అండి. అంటే సగటు భారతీయుని దగ్గర ఉన్న ఔలా లక్షణాలు కొన్ని ఉంటాయి. అవి ఉండడం మూలంగానే మనము కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఫెయిల్యూర్ అయితాం. అందులో ఫస్ట్ ఔలా లక్షణం ఏందంటే, మన గురించి తప్ప ప్రపంచం మొత్తం ఆలోచిస్తాం. ఆలోచించండి కొద్దిగా. మన గురించి తప్ప ప్రపంచం మొత్తం ఆలోచిస్తాం. దీని యొక్క మీనింగ్ ఏందంటే, మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్‌ని పక్కకు పెట్టేసి, ఇంక మళ్ళా వేరే వేరే వాటి గురించి ఆలోచిస్తా ఉన్నట్టు. ఇప్పుడు నేను ఏదో ఒక మెటీరియల్ ఇవ్వడం, నేను ఇప్పుడు ఏదో ఒకటి ఇవ్వడం, నోట్స్ మొత్తం ఇది ఇస్తా. ఇదంతా చదవరు మీరు. ఏం చేస్తారు మళ్ళా మీరు? మళ్ళా మార్కెట్‌లో ఉన్న మళ్ళొక మ్యాగజైన్, మార్కెట్‌లో ఉన్న న్యూస్ పేపర్స్ లేదా వాడెవడో చెప్పిన, వీడెవడో చెప్పిన యాప్ మొత్తం అంటే ఏంది? మన దగ్గర ఉన్నయన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ పక్కకున్నాయి. ఫస్ట్ మనం కాంపిటీటివ్ ఫెయిల్యూర్ కావడానికి మెయిన్ రీజన్ అదే. మీరిప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంది? మీకు సార్ ఇంత మంచిగా క్లాస్ అరేంజ్ చేసిండు. సార్ ఏమైనా మెటీరియల్స్ ఇస్తే ఫస్ట్ సార్ యొక్క మెటీరియల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపారిజన్ కోసం సెకండ్ మెటీరియల్‌కెళ్ళాలి. అది కూడా టైమ్ ఉంటే కంపారిజన్ కోసం అంతే. ఏమన్నా ఇంకేమన్నా ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ ఉన్నదా? లేదనా? అందుకే దయచేసి సగటు భారతీయునికి ఉండేటువంటి లక్షణం మన దగ్గర ఉండద్దు. మన గురించే ఆలోచించుకోవాలి. అంటే ఫస్ట్ మన దగ్గరున్న మెటీరియల్ గురించి చాలా నీట్‌గా ఆలోచించాలి. ఆ మెటీరియల్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి. ఈ విధంగా మన గురించి తప్ప ప్రపంచం మొత్తం గురించి ఆలోచించేవాడు ఎవడంటే భారతీయుడే. ఇక సెకండ్ ఇంకోటున్నది భారతీయునికి ఉండేటువంటి అవల లక్షణం. చేయాల్సిన పని తప్ప మిగిలినయన్నీ చేస్తాడు. గమనించండి. చేయాల్సిన పని తప్ప మిగిలినయన్నీ చేస్తాడు. దీని యొక్క మీనింగ్ ఏందో చెప్తాను ఇప్పుడు మీకు. మన యాప్‌లో ఆల్రెడీ ఇప్పటివరకు ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఎట్ ఎ టైమ్ మీకు యాక్టివేట్ అయిపోతాయి. ఎట్ ఎ టైమ్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మళ్ళా మనం ఏం చేస్తామంటే వీక్లీ 4 అప్డేటెడ్ వీడియోస్ యాడ్ చేస్తాం. గమనించండి. ప్రతి వారం 4 అప్డేటెడ్ వీడియోస్ యాడ్ చేస్తాం. ఇప్పుడు నువ్వు డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌కు ప్రిపేర్ అయితాను అంటే అసలు నీ యొక్క పని ఏంది? చదవడం ఒక్కటి గంతే. నేను అప్‌లోడ్ చేసిన వీడియోని ఆ రోజే చదవాలి. కానీ నేను ఇంతకుముందుకు ఏమని చెప్పిన భారతీయుడు, చేయాల్సిన పని తప్ప మిగిలినయన్నీ చేస్తాడు. అంటే ఏంది నేను అప్‌లోడ్ చేసిన వీడియో ఆ రోజు చెయ్యడు. పోస్ట్‌పోన్ ఖతం. పోస్ట్‌పోన్. ఇంగో ఈ యొక్క 2 ఈ యొక్క 2 అవలా లక్షణాలుంటే మీరు కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఎంటర్ అయినా ఒకటే, ఎంటర్ గాకున్నా ఒకటే ఖచ్చితంగా నష్టపోతారండి. అంటే ఏంది మన గురించి మాత్రమే ఆలోచించుకోవాలి. పక్కోని గురించి ఆలోచించొద్దు. అదేమో ఆ విధంగా మీరు మారాల్సుంటది. మన గురించి మాత్రమే ఆలోచించాలే. పక్కన గురించి ఆలోచించొద్దు. సెకండ్ నేను డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ప్రిపేర్ అయితాను గాబట్టి, నా పని ఏందంటే చదవడం మాత్రమే.
ఈ 2 లక్షణాలు ఉంటేనే మీరు డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌కి ప్రిపేర్ కండి అంతే. అంతేగాని సగం సగం నేను మీకొక సజెషన్ ఇస్తానండి. ఒక పని స్టార్ట్ చేయొద్దు. స్టార్ట్ చేస్తే దాని యొక్క సంగతేందో చూడాలి. అంటే డ్రగ్ ఇన్స్‌పెక్టర్ అనేటువంటి దానికి ప్రిపేర్ కావద్దు. ప్రిపేర్ కావాలని నువ్వు సిద్ధమైనవంటే దాని సంగతేందో చూడాలి. దాని యొక్క సంగతేందో చూడడం అంటే మీనింగ్ ఏందండి? నోటిఫికేషన్ రావడానికంటే ఈ రోజు నుండి మొదలుపెడితే వచ్చి ఎగ్జామ్ జరిగే వరకు 24/7 సబ్జెక్ట్ గురించి ఆలోచించాలి అంతే. సబ్జెక్ట్ అంతే. నిత్యం ఎంత సేపు దాని గురించి ఆలోచించాలండి. కానీ మన దగ్గర ఉన్న దరిద్రం ఏంది దాని గురించి తప్ప ప్రపంచం మొత్తం ఆలోచిస్తాం ఊహించుకోవాలి. ఏదో ఇట్లా నోటిఫికేషన్ వస్తే రాస్తాం. నేను ఇప్పుడు చెప్తున్నా కదా! 99.99% విద్యార్థులందరూ గూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ను అకాడమిక్ ఎగ్జామ్స్ లాగానే భావిస్తారు. అకాడమిక్ ఎగ్జామ్స్ అంటే ఎట్లుంటాయండి? మన ఎగ్జామ్ డేట్ రావడానికి అంటే ఒక 2, 3 డేస్ ముందు ఆ గైడ్‌లో ఏదో ఒక గైడ్, ఏదో ఒక మెటీరియల్ తెచ్చుకొని ఇట్లా చదివి రాసేస్తాం. ఆ విధంగా కాదండి కాంపిటీటివ్ ఎగ్జామ్ అంటే. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో మీరు సక్సెస్ గావాలంటే ఈ క్షణం నుండే చాలా సీరియస్‌గా ఉండాలి. నేను మీకొక సజెషన్ ఇస్తా. మీరు ఒక 2, 3 డేస్ ప్రశాంతంగా టైమ్ తీసుకొని ఒక మంచి ప్లానేసుకోండి. ఎన్నెన్ని అవర్స్ చదవాలి? ఏం జేయాలనేది. మంచిగా ప్లానేసి నోటిఫికేషన్ రాకముందుకే సిలబస్ మొత్తం కంప్లీట్ జేసి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంప్రూవ్ చేసుకొని సక్సెస్ అయ్యే ప్రయత్నం చేయండి. అందుకే గాని టైమ్ పాస్‌గా మాత్రం ఈ ఫీల్డ్‌లోకి రాకండి. చాలా నష్టపోతారండి. మీరు మీకసలు తెలుసో తెలియదో, ఒక సింగిల్ గ్రూప్ వన్ కోసం ఈ రోజు వరకు యావరేజ్‌గా 2011 అంటే కనీసం ఒక 15 సంవత్సరాలు వెయిట్ చేసుకున్న పిల్లలు ఉన్నారండి. 15 ఇయర్స్. బ్యాక్ రాదండి కాలం ఎన్నడూ గూడా. అసలు రాదు కాలం ఎన్నడనేది కూడా. నేను నా జీవితంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసిన అంతే. అదే ఫస్ట్, అదే లాస్ట్. గ్రూప్ వన్ ఒక్కటే అంతే. నేను గ్రూప్ వన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు నా యొక్క ఏజ్ 22 అండి. 22 ఇయర్స్ అంతే నేను గ్రూప్ వన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు. నాది నిజాం కాలేజ్ పీజీ. నా యొక్క స్పెషలైజేషన్ బయోఫిజిక్స్. ఫిజిక్స్‌లో బయోఫిజిక్స్. చా చాలా ఇంట్రెస్ట్‌తో తీసుకున్న స్పెషలైజేషన్ అది. నాకు జర్మనీకెళ్ళి రిసర్చ్ చేయాలని ఉండే జర్మనీకెళ్ళి. ఒక సింగిల్ గ్రూప్ వన్ ఎగ్జామ్ మూలంగా నేను అటు నుండి ఇటు డైవర్ట్ అయిపోయి నా యొక్క జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అదొక్కటే రాసిన ఎగ్జామ్. మంచో చెడో నన్నొక మిత్రుడు రియలైజేషన్ చేసిండు. ఈ ఫీల్డ్ నీకు సెట్ కాదురా అంటే, ఆ ఫీల్డ్ నుండి నేను ఇగ బయటకొచ్చి రకరకాల పనులు చేసినండి. ఒకవేళ నేను గనక ఆ ఫీల్డ్‌లో ఉంటే మొన్నటి గ్రూప్ వన్ కూడా రాయాలి. ఎందుకోసం? నేను ఏదైతే ఫస్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిననో, దాని తర్వాత మళ్ళా గ్రూప్ వన్ ఎగ్జామ్ మొన్ననే జరిగింది అంతే. మొన్ననే జరిగింది. అంటే 15 సంవత్సరాలు పట్టిందండి టైము. మామూలు విషయం గాదు. 15 సంవత్సరాల నుండి చాలా మంది నష్టపోయిండ్రు. అందుకే దయచేసి ఈ ఫీల్డ్‌లో రిస్క్ ఎక్కువుంటది. కానీ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. నేను మీకో విషయం చెప్తా. ఏ మాత్రం నాలెడ్జ్ లేని పిల్లలందరూ నా దగ్గర సక్సెస్ అయినోళ్ళు చాలా మందున్నారండి. చాలా మందున్నారు. ఇప్పుడు నిన్ననే ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందండి. జస్ట్ ఒక 2 డేస్ అయిందనుకుంటా అంతే. ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్. నా దగ్గర చదువుకున్న పిల్లలల్లో 147 వచ్చిన వాళ్ళున్నారు. 97 వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. 100 వచ్చిన వాళ్ళున్నారు. 133 వచ్చిన అంటే ఏంది నా దగ్గర చదువుకున్న పిల్లలే గింతగనం తేడా ఎందుకోసం ఉంటదంటే నమ్మకం. నమ్మకం ఉండాలి. హార్డ్ వర్క్ చేయగలగాలి. 24/7 సబ్జెక్ట్ గురించి ఆలోచించాలి. అందుకే మీరు అన్నిటిని డిసైడ్ అయ్యి చేసుకోండి. నేనైతే మీకొక విషయం చెప్తానండి. మీరు లైఫ్‌లో మీకంటూ ఒక మంచి పొజిషన్ క్రియేట్ జేసుకోవాలంటే డ్రగ్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ అనేది ఒక చాలా మంచి పోస్ట్ అన్నట్టు మీకు. ఊహించినంత నేమ్ ఉంటది. ఓకేనా? ఊహించనంత డబ్బులు గూడా డబ్బులనేది ఆటోమేటిక్‌గా వస్తాయండి. మీరు సొసైటీలో ఒక మంచి పొజిషన్‌లో స్థిరపడాలంటే అట్లా. కాబట్టి కొద్దిగా సీరియస్‌గా చదవండి. మీకు ఎటువంటి సజెషన్ ఉన్నా నన్నడగండి. సార్ మీకు నంబర్ గూడా ఇస్తాడు. నంబర్ గూడా తీసుకోండి. మన ఇన్‌స్టిట్యూట్ వాట్సాప్ గ్రూప్ ఉంటది. ఆ వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ గూడా చేయొచ్చు. పర్సనల్ వాట్సాప్ ఉంటది. పర్సనల్ వాట్సాప్ గూడా మెసేజ్ చేయొచ్చు. సీరియస్‌గా ఉన్నవాళ్ళు మాత్రమే నాతో టచ్‌లో ఉండండి దయచేసి. ఎందుకోసం అంటే నాకిప్పటికే ఈ యొక్క కాంపిటీటివ్ ఫీల్డ్ మీద నాకొక రకమైన విరక్తొచ్చిందన్నట్టు. ఎందుకోసమంటే సీరియస్ స్టూడెంట్స్ ఉంటలేరసలే. అంత టైమ్ పాస్. ఎంతెంత టైమ్ పాస్ ఉంటారో నేను మీకొక కౌంట్ జెప్తా. రేపు డ్రగ్ ఇన్స్‌పెక్టర్ నోటిఫికేషన్ ఒస్తది. రాగానే ఎంతమంది అప్లై చేస్తారో ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 మంది చేసిననుకోండి అప్రాక్సిమేట్‌లీ. అందులో సీరియస్‌గా చదివే వాళ్ళు ఎ ఎంతమంది ఉంటారంటే పక్కకున్న 2 సున్నాలు తీసేయాలి. అర్థం చేసుకోండి. రేపు డ్రగ్ ఇన్స్‌పెక్టర్ నోటిఫికేషన్ ఒస్తే అప్లికేషన్స్ అప్రాక్సిమేట్‌లీ చెప్తున్నా నేనంతే ఎగ్జాంపుల్. ఒక 50,000 వచ్చినాయంటే అందులో సీరియస్‌గా చదివేవాళ్ళు ఆ 50,000 పక్కకున్న 2 జీరోస్ తీసేస్తే మీరే ఎంత 500 మందే చదువుతారు అంతే సీరియస్‌గా. ప్రతి ఒక్కడు సీరియస్ క్యాండిడేట్ కాదండి. కోచింగ్ తీసుకున్న ప్రతి వాడు, ఇన్‌స్టిట్యూట్‌కొచ్చే ప్రతి వాడు, బుక్స్ కొనే ప్రతి వాడు, నా యొక్క యాప్ వాళ్ళు కాదు సీరియస్ క్యాండిడేట్స్. సీరియస్ క్యాండిడేట్స్ అంటే 24/7 ప్రిపరేషన్ గురించి ఆలోచించే వాళ్ళు. ఇక చిట్ట చివరి లైన్ నేనైతే మీకు చెప్పదలుచుకున్నాను.
జనరల్ స్టడీస్ అనేది చాలా డేంజరస్ సబ్జెక్ట్. ఈ రోజు నుండి ఎగ్జామ్ జరిగే వరకు దాని గురించి ఆలోచించాలి. దాని గురించే టచ్‌లో ఉండాలి. దాని గురించే తప్ప నువ్వు వేరే ఇతర విషయాల గురించి ఆలోచిస్తే మాత్రం సబ్జెక్ట్ అనేది నీ యొక్క మైండ్‌కి ఎక్కదు. మీకు తెలుసో తెలవదో, మన మైండ్ గూడా ఇది ఒక లిమిటెడ్ మెమరీనే ఇది. ఓకేనా? చాలా మంది మైండ్‌ను అన్‌లిమిటెడ్ కాదు. ఇది గూడా ఒక లిమిటెడ్ మెమరీనే. నువ్వు ఏదో ఒక సబ్జెక్ట్ చదివినవండి. అది ఇందులో ఫీడ్ అయిపోయింది. ఫీడ్ అయిన మళ్ళొక గంటకి నువ్వు ఇతర విషయాల గురించి డిస్కస్ చేస్తావు. రియల్ ఎస్టేట్, పొలిటికల్ అది ఇది ఇదని. అదంతా దీంట్లో ఎంటర్ అయ్యి అప్పటి వరకు చదువుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బయటికెళ్ళిపోతుందన్నట్టు. ఎందుకంటే రీప్లేస్ చేయాలి. ఎందుకోసం అంటే మనది ఇది లిమిటెడ్ మెమరీ కాబట్టి. లిమిటెడ్ ఇది మెమరీ. అందుకే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంది? ఈ రోజు నుండి జాబ్ వచ్చే ఎగ్జామ్ జరిగే వరకు జనరల్ స్టడీస్‌తో 24/7 టచ్‌లో ఉండాలి. మీకెప్పుడన్నా బోర్ కొట్టింది, మూవీ చూడండి. లేతే బోర్ కొట్టింది, మెలోడీ సాంగ్స్ వినేటువంటి ప్రయత్నం చేయండి. బోర్ కొట్టింది, సింగిల్‌గా ఎటన్నా ఎళ్ళండి. సింగిల్‌గానే ఎళ్ళాలి మళ్ళా. పార్టీలు గుంపులుగా వెళ్ళొద్దు. ఇంక సెకండ్ జనరల్ స్టడీస్‌లో ఖచ్చితంగా అది ఒక గ్రూప్‌ని ఏర్పాటు చేసుకొని చదవడం అనేది ఇంపార్టెంట్. అంటే కనీసం ఇద్దరు ఉండాలండి ఫ్రెండ్స్ జనరల్ స్టడీస్‌లో. డిస్కషన్ ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్‌లో. ఎందుకోసం? నేను చెప్పిన కదా ఇంతకు ముందుకే మన క్వెషన్ పేపర్‌లో మొత్తం 4 రకాల క్వెషన్స్ ఉంటాయని చెప్పినా. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్, సరే ఫస్ట్ వన్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్, ఎంసీక్యూ. మల్టిపుల్ చాయిస్ క్వెషన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్, స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇద్దరుంటే ఏమైతదంటే ఒకటే ఇన్ఫర్మేషన్ ఇద్దరు డిఫరెంట్ వేలో ఆలోచించడం మూలంగా అరే! ఈ క్వెషన్ ఇలా అడగొచ్చు. అరే! ఈ క్వెషన్ ఇలా అడగొచ్చు అని థింకింగ్ అనేది పెరుగుతదన్నట్టు. కాబట్టి ఖచ్చితంగా కనీసం ఇద్దరుండాలి ప్రిపరేషన్. ఇది ఎస్పెషల్లీ జీఎస్ ప్రిపరేషన్. ఈ విధంగా మీరు చదవండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అయితారు. మీ యొక్క టార్గెట్ ఏమని చెప్పినా నేను? నాకు జీఎస్‌లో 120 ఖచ్చితంగా రావాలని టార్గెట్ పెట్టుకోవాలి. 120 అంటేనే అది ఎక్కడికొస్తది మీకు తెలుసు, నాకు తెలుసు. ఖచ్చితంగా జాబ్ వస్తది. ఓకేనా? థాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. సార్. సార్ నేను ఒక 5 నిమిషాలు మీరు చెప్పింది ఖచ్చితంగా మాట్లాడాల్సింది సార్. నేను నోట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్‌గా నేను బీయింగ్ ఏ ఫార్మసీ కెరీర్‌కి సంబంధించి నాకు జీఎస్ మీద అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు. సార్. బట్ ఇవాళ ఫర్ ది ఫస్ట్ టైమ్ నేను అదర్ దాన్ ఫ్యాకల్టీ క్లాస్ విన్నా సార్ మొత్తం కూర్చొని. వెరీ ఇన్స్పైరింగ్ అండ్ వెరీ ప్రాక్టికల్ సార్. అంటే గ్రౌండ్ రియాలిటీ మీరు చెప్పారు. సో, సార్. అంటే నాకేమనిపించిందంటే ఎంతైనా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ మాట్లాడితే ఆ డెప్త్ ఎలా ఉంటదనేది నాకు ఇవాళ కనిపించింది. సో, నేను కొన్ని పాయింట్స్ సార్ చెప్పినవి మళ్ళొక్కసారి జస్ట్ ఒక 2 మినిట్స్‌లో నేను ఐ వాంటెడ్ టు రివైజ్ అండ్ అవి ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే సార్ ఏదైతే అంటే హార్డ్ కోర్‌గా ఫీల్ అవుతున్న మోస్ట్ ఆఫ్ ది 50% పాయింట్స్ మీరు చెప్పేసరికి నేను బాగా కనెక్ట్ అయిపోయాను యాక్చువల్‌గా. సో, మీరేదైతే చెప్పిర్రో ఫస్ట్ మీరు స్టార్ట్ చేయడమే గొప్పగా స్టార్ట్ చేశారు. అకాడమిక్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ డిఫరెన్స్. దాని తర్వాత నేను కూడా ఇద్దరు ముగ్గురు అడిగితే ప్రిపరేషన్‌కి న్యూస్ పేపర్ చదవండి అది ఇది అని చెప్పాను. మీరు ఆ పర్స్పెక్టివ్ మొత్తాన్ని కంప్లీట్‌గా చేంజ్ చేసి అంటే మారుతున్న కాలానికి మీరు అనుగుణంగా మీరు ప్రిపరేషన్ సోర్సెస్ కూడా మారుతాయనేది ఒక ఇన్సైట్ సార్. గ్రేట్ ఇన్సైట్. ఐ అప్రిషియేట్ దట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ బుక్ కాన్సెప్ట్. ఈ హ్యూజ్ మెటీరియల్, ఓవర్‌లోడెడ్ మెటీరియల్, ఓవర్ నాయిస్ అనేది ఎంత నష్టం చేస్తుంది స్టూడెంట్‌కి అనేది చెప్పడంలో మీరు అంటే చాలా క్లారిటీగా స్టూడెంట్‌కి చేరవేర్చారు సార్ అది. రిపిటేషన్ ఇంపార్టెంట్ గానీ నంబర్ ఆఫ్ బుక్స్ ఇంపార్టెంట్ కాదనేది చాలా కరెక్ట్‌గా మీరు క్యాచ్ చేసి చెప్పిర్రు అది. సిన్సియారిటీ, హార్డ్ వర్క్, ఓపిక. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే సార్ మమ్మల్ని, సార్ నేను యావరేజ్ స్టూడెంట్‌ని, బిలో యావరేజ్ స్టూడెంట్‌ని, లేకపోతే అసలు నాకేం రాదు. ఇలాంటి రిపీటెడ్ క్వెషన్స్ అడుగుతా ఉంటారు. నేను ఎప్పుడు చెప్పేదేంటంటే నాలెడ్జ్ అవసరమే లేదండి. కాన్స్టెంట్‌గా కన్సిస్టెన్సీ అండ్ సిన్సియారిటీ, హార్డ్ వర్క్ ఉంటే ఎవ్వరైనా కూడా దాన్ని అచీవ్ చేయొచ్చు అనేది మీరు మళ్ళొకసారి గుర్తు చేయడం కూడా మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్టు ఎంత ఎంత చదవాలనే కన్నా ఏది చదవాలనేది ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పారు మీరు. నెక్స్ట్ సీరియస్ స్టూడెంట్స్ గురించి కూడా మీరు చెప్పారు సార్. బాగా నచ్చింది నాకు. 50,000 అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే మన కాంపిటీషన్ 50,000 అంటున్నారు. దాన్ని వెరీ సింపుల్‌గా మీరు 2 సున్నాలు తీసేయమని చెప్పి 500 మంది మాత్రమే సీరియస్ ఆస్పిరెంట్స్‌గా కన్సిడర్ చేయనేది ఎంత వెయిట్ తగ్గిస్తది స్టూడెంట్‌కి, అంటే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటదన్నది మీరు క్లియర్‌గా చెప్పిర్రు. అండ్ నెక్స్ట్ ఇండివిడ్యువల్ సబ్జెక్ట్ గురించి కూడా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినవి కూడా నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో 18 మెంబర్స్ జాయిన్ అయ్యారు సార్. ఒక్కళ్ళిద్దరు మేబీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ గానీ చాలా కాన్స్టెంట్‌గా నెంబర్ అట్లనే ఉంది ఫర్ ది ఫస్ట్ టైమ్.
యూజువల్గా మా క్లాసులు అంతా ఇంట్రెస్టెడ్గా వినరు, నెంబర్ చాలా వేరీ అవుతుంది. బట్ మీ దాంట్లో మాత్రం ఆ, ఎంతమంది జాయిన్ అయ్యారో అంతమంది ఉన్నారు, 110 పైన ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ వర్సెస్ ప్రిపరేషన్ కావచ్చు, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది. క్వశ్చన్ పేపర్ కూడా చాలా మందికి అర్థం కావట్లేదు, అది కూడా మీరు ఎంసీక్యూస్, మ్యాథ్ ది ఫాలోయింగ్, స్టేట్మెంట్ బేస్డ్, అసెండింగ్ డిసెండింగ్, సో ఇలాంటి చిన్న చిన్న ప్రాక్టికల్ థింగ్స్ మీరు హైలైట్ చేయడం కూడా స్టూడెంట్ యొక్క పర్స్పెక్టివ్ చేంజ్ చేసి, ఐ హోప్ అంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ని ఎంతమంది నోట్ చేసుకున్నారు, నేనైతే ఎవ్రీ పాయింట్ నేను రాసుకున్నాను. సో టేకింగ్ మెటీరియల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సార్ బేసిక్ గా. అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి చెప్పింది, ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లో ఏవి ఎక్కువ ఫోకస్ చేయాలి, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీరు చెప్పింది బాగా నచ్చింది సార్ నాకు పర్సనల్ గా. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలనుకునేది ఆ పర్స్పెక్టివ్ మీరు స్టూడెంట్స్కి ఇచ్చినందుకు, ఆస్పిరెంట్స్కి ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. అంటే యాక్చువల్గా నేను యూజువల్గా కూడా ఈ పేపర్ 1 ఎప్పుడు టచ్ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం మేము కూడా ఈ పేపర్ 1 కోసము ప్రయత్నం చేస్తే నాకున్న సర్కిల్లో ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ నాకు వచ్చింది అంటే నా సర్కిల్ ఇంత బాగుంది అని నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది సార్. సో విత్ దిస్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ నరసింహారెడ్డి సార్. ఇట్స్ ఎ గ్రేట్ లెక్చర్ సార్, ఐ వుడ్ సే. ఫ్యూచర్లో కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి. అండ్ నేను కూడా మా బ్యాచ్లో, మా గ్రూప్లో ఏం చెప్తున్నా అంటే సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఉండండి, సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే కన్వర్ట్ అవ్వండి, స్టార్ట్ చేయండి అని చెప్తున్నాం సార్. సో మోస్ట్లీ మేము నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా ఫుల్ లెంత్ కోచింగ్ స్టార్ట్ చేస్తాం. మీరు ఇచ్చింది అంటే మీరు ఒక ఏమంటారు ఆల్రెడీ స్టార్ట్ అయింది, దానికి మీరు చాలా బూస్టప్ ఇచ్చారు. ఐ హోప్ విత్ దిస్ చాలా మంది ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఏవైతే చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయో, ఇప్పుడే జాయిన్ అయిదామా వద్దా, ఇప్పుడు ప్రిపరేషన్ అవసరం అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ కి మీరు ఎట్ ఏ టైం హోల్సేల్ గా ఒకటే ఆన్సర్ తోటి ఒక క్లాస్ లో మీరు అన్ని క్వశ్చన్స్ క్లారిఫై చేయడం, ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ సార్. మీరు ఇంత టైం ఇచ్చారు ఈ బిజీ స్కెడ్యూల్లో కూడా, వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. అంటే నేను ప్రతి ఒక్క తరపున 120 మెంబర్స్ జాయిన్ అయ్యారు, వాళ్ళందరి నుంచి మీకు సిన్సియర్ థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఈ పర్టికులర్ ఆపర్చునిటీని సిన్సియర్గా సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ యూజ్ చేసుకొని అందులో కొంతమంది లైఫ్స్ మనకి షైన్ అయినా కూడా అది మనకి బెటర్మెంట్ అని నేను ఫీల్ అవుతున్నా సార్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అంటే వ్యాలిడ్ క్వశ్చన్స్ అడగండి, బికాస్ వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సార్ మ్యాక్సిమం అన్ని కవర్ చేశారు. సార్ బుక్స్ రిఫర్ చేస్తే బాగుంటుంది సార్, ఏ బుక్స్ అని ఆ బుక్సే ఫాలో అయిపోతాం. మేడం మాకు నేను ఒక knowledge నెంబర్ తెలుస్తుంది ఇస్తాను దేని గురించి. మేడం, నేను ఒక నెంబర్ ఇస్తా, ఆ నెంబర్ నోట్ చేసుకోండి అందరూ. తర్వాత మా తరపున మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం, అందులో ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్తాను మేడం. మీరు ఒకసారి నెంబర్ నోట్ చేసుకోండి, 824 మేడం, 824-709-3709, 824-709-3709. ఏదైనా మన వంశీ సార్ నేమ్ మెన్షన్ చేసి మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే సార్, నేను కూడా గ్రూప్ లో మెన్షన్ చేస్తాను సార్ మనది. 824-709-3709. ఎస్ హలో సార్. హలో సార్ చెప్పండి. సార్, ఇది మీరు సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పాలిటీ అండ్ ఎకనామీ గురించి మెన్షన్ చేయలేదు సార్. అంటే దాని నుంచి క్వశ్చన్ చాలా రేర్గా అడుగుతారా, తక్కువ అమౌంట్లో వస్తుంది? సార్ ఇప్పుడు మీకు ఫస్ట్ చాలా మంది తెలియాల్సిన విషయం సార్ అంటే పాలిటీ నుండి కంపల్సరీ థియరిటికల్ క్వశ్చన్స్ వస్తాయి సార్. ఆ పాలిటీకి మీరు ఏం చేయాలంటే లక్ష్మీకాంత్ బుక్ చదవండి సరిపోతుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఓకే. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ పాలిటీ కోసం లక్ష్మీకాంత్ బుక్ మాత్రం చదవాలి. అయితే మినిమం ఇంగ్లీష్ వచ్చిన లక్ష్మీకాంత్ బుక్ను చాలా ఈజీగా చదవచ్చండి, మనకు డిక్షనరీ అవసరం పడదు, చాలా సింపుల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే సార్. సెకండ్ సార్, మీకు జిఎస్ లో అందరూ ఒకసారి జాగ్రత్త తినండి. జిఎస్ లో మనము 90% ఆఫ్ ది సక్సెస్ రేట్ ఉండాల్సిన సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఏంది, ఆ సబ్జెక్ట్ నుండి 10 క్వశ్చన్స్ వస్తే దాదాపు 9 క్వశ్చన్స్కు రైట్ ఆన్సర్ చేయాలి. ఖచ్చితంగా 90% ఆఫ్ ది సక్సెస్ రేట్ ఉండాలి. అందులో ఫస్ట్ ఏం సార్ అంటే పాలిటీ నుండి క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయో అందులో 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ఖచ్చితంగా రైట్ ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ నుండి ఒక 10 క్వశ్చన్స్ వస్తే 9కి రైట్ ఆన్సర్ చేయాలి. పాలిటీలో నువ్వు ఒక్క క్వశ్చన్కు రాంగ్ ఆన్సర్ చేసిన నువ్వు నీ యొక్క జాబ్ను కోల్పోయినట్టే. ఎందుకంటే జనరల్ స్టడీస్లో డెడ్ ఈజీ సబ్జెక్ట్ ఏంటంటే పాలిటీ మాత్రమే. అయితే విచిత్రం, తెలంగాణ వచ్చిన తర్వాత పాలిటీ నుండి మొత్తం కూడా థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. గతంలో పాలిటీ నుండి క్వశ్చన్స్ ఎట్లా వచ్చేది, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చేది, ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఓన్లీ థియరిటికల్, దానికి లక్ష్మీకాంత్ బుక్ పర్ఫెక్ట్. సెకండ్, నెక్స్ట్ ఇంకా జిఎస్లో మీకు 90% ఆఫ్ ది సక్సెస్ రేట్ ఉండేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్ సార్.
రీజనింగ్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయో అందులో 90% ఆఫ్ ది క్వశ్చన్స్కు రైట్ ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ జాగ్రఫీలో కనీసం 80% ఆఫ్ ది క్వశ్చన్స్కి మనం పక్కా రైట్ ఆన్సర్ చేయాలి. అంటే 10 వస్తే 8కి రైట్ ఆన్సర్ చేయాలి. మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కడ మనకు స్కోరింగ్ తగ్గుతుంది సార్ అంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో మన సక్సెస్ రేటు ఖచ్చితంగా మినిమం 75% ఉండాలి సార్. 75%. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ నుండి ఒక 10 క్వశ్చన్స్ వచ్చినాయంటే కనీసం 7కి రైట్ ఆన్సర్ కావాలండి. 7కి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి. మనం అన్నిటిని అజంప్షన్ చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి అందుకే 90% ఆఫ్ ది సక్సెస్ రేట్ ఉండే సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, 85 కొన్ని ఉంటాయి, 70 కొన్ని ఉంటాయి, కొన్ని 60 ఉంటాయి. 60 అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక జిఎస్లో చాలా టఫెస్ట్ క్వశ్చన్స్ ఎక్కడ నుండి వస్తాయంటే జనరల్ సైన్స్. మీరు ఇప్పుడు ఫార్మసీ అని అనుకుని మీరు ఏం చేస్తారంటే జనరల్ సైన్స్ను టేక్ టీజీ తీసుకున్నారు అనుకోండి, జనరల్ సైన్స్ క్వశ్చన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయండి. అందులో జనరల్ సైన్స్లో అప్పుడప్పుడు మన సక్సెస్ రేట్ ఓన్లీ 50% ఉంటుంది. అంటే 10 క్వశ్చన్స్ వస్తే 5కి రైట్ ఆన్సర్ చేస్తాం. ఇది సార్ మీరందరు ఫస్ట్ ఏం చేయండి అంటే రీసెంట్గా జరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ యొక్క క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని మీరు ఒకసారి మొత్తం అనాలిసిస్ చేయండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. నేను మీకు ఒక బెస్ట్ సజెషన్ ఇస్తానండి, ఎన్నడూ కూడా మోడల్ పేపర్స్ను ప్రాక్టీస్ చేయొద్దు. పదాన్ని జాగ్రత్తనండి, మోడల్ పేపర్స్ను ప్రాక్టీస్ చేయొద్దు. ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే చూడాలి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్, అంతకుముందు డ్రగ్ ఇన్స్పెక్టర్, అంటే కనీసం ఒక 3 times జరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ పేపర్స్ను అనాలిసిస్ చేస్తే మనకు ఒక ఓవరాల్ ఐడియా వస్తుంది. అది ఇప్పుడు మీ యొక్క ఆప్షనల్ పేపర్లో కావచ్చు, మా యొక్క జనరల్ స్టడీస్ పేపర్లో అయినా కావచ్చు. నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ డౌట్ ఉంటాడు సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్. చెప్పండి సార్ ఇప్పుడు జనరల్ స్టడీస్ చదవడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ ను స్టార్ట్ చేయాలి? అంటే సార్ ఇప్పుడు హిస్టరీ చదివినాక, ఇండియన్ హిస్టరీ చదివినాక తెలంగాణ హిస్టరీ అంటారు. చెప్తున్నాను సార్. ఇప్పుడు చెప్తా. మీరు ఇప్పుడు ఏం చేయండి సార్ అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క ఆప్షనల్ పేపర్ చదవాలి, జిఎస్ పేపర్ రెండింటిని చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 8 hours చదివేటంత టైం మీకు ఉన్నదనుకోండి, ఇప్పుడు అందులో మీ యొక్క స్పెషలైజేషన్కు 2 hours ఇవ్వండి డ్రగ్ ఇన్స్పెక్టర్కు. అంటే ఇప్పుడు మీ యొక్క ఫార్మసీ సిలబస్కు 2 hours పోతే మినిమం 6 hours ఉంటుంది. ఆ 6 hours ఏం చేయాలి సార్ అంటే త్రీ సబ్జెక్ట్స్గా డివైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్కి ఎట్లేదన్నా ప్రతిరోజు ఒక 2 hours పోతుంది, చదవాలి, రాసుకోవాలి. ఇంకొక 4 hours ఫస్ట్ మీరు ఏం చేయండి సార్ అంటే నాకు బెటర్ సజెషన్ పాలిటీ జాగ్రఫీ కంప్లీట్ చేయండి. ఓకే సార్. సార్ అన్ని సబ్జెక్టులు ఎట్ ఏ టైం చదవడం కరెక్ట్ కాదు. ఒకటే రోజు ఫస్ట్ ఎగ్జాంపుల్ పాలిటీ, జాగ్రఫీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రెండింటిని ఫస్ట్ మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి కంపల్సరీ. షార్ట్ టర్మ్ టార్గెట్ ఏంటంటే ఒక 10 daysలోనే కంప్లీట్ చేయాలి కంపల్సరీ. 10 daysలో కంప్లీట్ కాకపోతే వెంటనే మళ్ళీ ప్లాన్ను రివైజ్ చేసుకుని దానిని 15 daysకు పొడిగించుకోవాలి. అంతేగాని ఇప్పుడు మీరు చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ పెట్టుకుంటారు, ఒక 1 monthలో కంప్లీట్ చేయాలి, 45 days. లాంగ్ టర్మ్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే టైం అనేది విపరీతంగా వేస్ట్ అవుతుంది. షార్ట్ టర్మ్ పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 weekలో కంప్లీట్ చేయాలి. 1 weekలో కంప్లీట్ కాకపోతే మీకు వెంటనే ఒక ఐడియా వస్తుంది, అసలు ఎందుకు 1 weekలో కంప్లీట్ అవుతలేదు, నేను చదివే విధానంలో రాంగ్ ఉందా, లేదా నేను టైం అయినా వేస్ట్ చేస్తాను ఎక్కడనేది. అందుకే మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే ఎవ్రీ డే ఒక 2 hours మీ యొక్క ఫార్మసీ సిలబస్ కంప్లీట్ చేయండి, మీ యొక్క క్వశ్చన్ పేపర్కి తగిన సిలబస్. నెక్స్ట్ ఒక 2 hours కరెంట్ అఫైర్ చదవండి. 2 to 4 hours అయిపోయింది. ఇంకొక 4 hours ఏవన్నా 2 సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నా యొక్క బెటర్ సజెషన్ ఫస్ట్ జాగ్రఫీ, పాలిటీ. ఆ రెండింటిని 10 days, 15 days లేకపోతే 20 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రెండింటి ప్లేస్లో మరో 2 తీసుకోండి, హిస్టరీ, డిజాస్టర్, రీజనింగ్, ఇట్లా. అంతేగాని ఒకటే రోజు అన్ని సబ్జెక్ట్ చదవడం సాధ్యం కాదు. చదివినా కూడా మైండ్ అనేది రిసీవ్ చేసుకోవాలి సార్. ఇది సెకండ్. నేను మీకు చెప్తానండి, వినండి. ఎప్పుడు కానీ మనకు ఫస్ట్ రీడింగ్కు చాలా టైం పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు నేను మీకు ఒక ఇండియన్ హిస్టరీ అంటే నేను ఇప్పుడు యాన్సియంట్ మిడివల్ పక్క పెట్టండి, నేను ఇప్పుడు ఓన్లీ ఒక మోడర్న్ గురించి మాట్లాడతా. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫస్ట్ రీడింగ్ చేయడానికి ఎటు లేదన్నా మీకు కనీసం ఒక 40 గంటలు పడుతుందండి. ఈజీగా మీకు ఒక 40 గంటలు ఫస్ట్ రీడింగ్ పడుతుంది. ఫస్ట్ రీడింగ్ కనుక నువ్వు కరెక్ట్గా నిజంగా చేసి ఉంటే కరెక్ట్గా, సెకండ్ రీడింగ్ నీకు ఓన్లీ 20 hours పడుతుంది. నెక్స్ట్ టైం నువ్వు చదివినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. నీ యొక్క ఇండియన్ హిస్టరీ మొత్తం కూడా సింగిల్ డే ఏదొచ్చు అంటే సింగిల్ డేలో అయిపోవాలి సబ్జెక్ట్ మొత్తం కూడా. ఇదంతా నీకు ఎప్పుడు సాధ్యమవుతుంది? ఫస్ట్ రీడింగ్ పర్ఫెక్ట్ చదవాలి, సెకండ్ రీడింగ్లో సబ్జెక్ట్ అనేది గ్రాస్పింగ్ కావాలి, మనకు ఒక క్లారిటీ వస్తే నెక్స్ట్ టైం మనము ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క రోజు చదవచ్చు. హిస్టరీ ఒక రోజు అయిపోవాలి అంతే, జాగ్రఫీ ఒక రోజు అయిపోవాలి, పాలిటీ ఒక రోజు అయిపోవాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? సింగిల్ బుక్ ఉంటే
నువ్వు అండర్లైన్ చేస్తుంట మొత్తం ఎక్కడెక్కడైతే కీ పాయింట్స్ ఉంటాయో. సెకండ్ రీడింగ్ లో కూడా ఆ యొక్క కీ పాయింట్స్ లో కూడా మళ్ళీ ఏమైనా పనికిరాని పాయింట్స్ ఉంటే వాటి అన్నిటి కొట్టేయాలి. ఆ విధంగా సింగిల్ బుక్ ఉంటే రివిజన్ అనేది చాలా చాలా ఈజీ అండి. సింగిల్ బుక్ కనుక లేకపోతే రివిజన్ అనేది సాధ్యం కాదు. ఏదో ఇట్లా చదువుతాం వెళ్తాం. నేను మీకు ఒక విషయం చెప్తానండి. సింగిల్ బుక్ చదవడం మూలంగా మీకు ఉండేటువంటి ప్లస్ కూడా చెప్తా. మీరు చూడండి, మన మైండ్ రిపీటెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఒక ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ మన బుక్లో లెఫ్ట్ సైడ్ ఉన్నదా రైట్ సైడ్ ఉన్నదా అనేది మన యొక్క మైండ్ చెప్తుంది. ఆలోచించండి, ఇప్పుడు చెప్పింది ఒకటే బుక్ను రిపీటెడ్ కనుక నువ్వు చదివి ఉంటే ఖచ్చితంగా ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. ఇప్పుడు బాల గంగాధర్ తిలక్ గురించి మనము చదివిన బుక్లో అది లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా చెప్తుంది మన మైండ్. నెక్స్ట్ మళ్ళీ ఆ సైడ్ చెప్పడమే కాకుండా బాల గంగాధర్ తిలక్ గురించి నువ్వు చదివింది టాప్లో ఏదినవా మిడిల్లో ఏదినా మధ్య అంటే పేజ్లో కూడా ఇంత ఉంటుందండి గ్రాస్పింగ్. అందుకే సింగిల్ బుక్ అనేది కరెక్ట్. నేను మీకు ఇంకొక సజెషన్ ఇస్తాను. ఎన్నడు కానీ మార్కెట్లో పెద్ద పెద్ద బుక్కులు కొనద్దు. పెద్ద పెద్ద బుక్కులు అంటే లావు ఉన్న బుక్కులు కొనద్దు. మీరు ఇప్పుడు ఒకసారి చూడండి, బుక్ స్టాల్కి వెళ్ళి పాలిటీ బుక్ ఒక 20 ఏళ్ళ కింద జస్ట్ ఒక 200 పేజెస్ ఉండేదండి, మ్యాక్సిమం 200 పేజెస్. ఇప్పుడు దరిద్రం అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా కావడం మూలంగా 200 పేజెస్ 300 పోయి 300 400 పోయి 400 500 పేజెస్ పెరిగే కొద్ది అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, అందరూ మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒక మూవీ ఉన్నది. మూవీ సక్సెస్ కావాలంటే అందులో కీ రోల్ పోషించేది డైరెక్టరా, ప్రొడ్యూసరా, యాక్టరా, యాక్ట్రెస్, ఎడిటరా? ఏమనుకుంటారు మీరు? అందరు మాట్లాడాలి. ఎడిటర్ మాత్రమే. ఒక మూవీ సక్సెస్ కావాలన్నా ఫెయిల్యూర్ కావాలన్నా కీ రోల్ మొత్తం ఎడిటర్దే ఉంటుంది అంతే. డైరెక్టర్ది కాదు, ప్రొడ్యూసర్ది కాదు, యాక్టర్ది కాదు, యాక్టర్స్ కాదు. అంటే ఏంది, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు అందరూ సక్సెస్ కావాలంటే మనందరం ఎడిటర్లం కావాలి. ఎడిటర్లం అంటే మీనింగ్ ఏంటంటే, ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏదైతే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని పట్ట కట్ చేసుకుంటూ పోవాలి అంతే. కటింగ్ అంటే ఎడిటింగ్ అంటేనే కటింగ్ అంటే. అట్లా మనము ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఉద్యోగాన్ని సాధించాలంటే మనం ఒక నెంబర్ 1 ఎడిటర్ అయి ఉండాలి. ఎడిటింగ్ అనేటువంటి లక్షణం మనలో ఉంటే పట్ట కట్ చేసుకుంటూ పోవచ్చు సబ్జెక్ట్ మొత్తాన్ని. ఇండియన్ హిస్టరీ 300 పేజీలు, దాన్ని మనం కట్ చేస్తే 100 పేజీలకు రావాలి మొత్తం. పాలిటీ 300 పేజీలు కట్ చేస్తే మొత్తం 50 పేజీలకు రావాలి. జాగ్రఫీ ఈ విధంగా ఎడిటింగ్ చేసుకునే లక్షణం ఉండాలి. నెక్స్ట్ అండి, అడగండి డౌట్ ఉంటే. మాట్లాడండి ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే. ఓకే, ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ సార్ చెప్పినట్టు ఆ నెంబర్, వాట్సాప్ నెంబర్లో మన ఇన్స్టిట్యూట్ నుంచి ఒకటి సెపరేట్ గ్రూప్ అట్లా క్రియేట్ చేసి అక్కడైనా కూడా మనము క్వశ్చన్స్ అడగొచ్చు. అన్నీ ఒకటేసారి అని కాదు, మీరు సార్ అయితే ఏవైతే బేసిక్స్ చెప్పిండో అవి మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు కొత్త కాబట్టి కొంతమంది చదువు ఉండొచ్చు, కొంతమంది చదువు ఉండకపోవచ్చు. సార్ ఏవైతే చెప్పిండో, ఏదైతే ప్లాన్ ఉందో దాన్ని మీరు 2 అవర్స్ కాకపోయినా అట్లీస్ట్ 1 అవర్ తోటన్నా స్టార్ట్ చేసి మీరు మెల్లగా స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మీకు క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు ఆ క్వశ్చన్స్ని మీరు అడగడానికి ట్రై చేయండి. ఎనీవే నేను అవైలబుల్ ఉంటాను. సార్ కూడా నెంబర్ ఇచ్చిండు, ఆ నెంబర్లో కూడా మనం క్వశ్చన్స్ అడగొచ్చు. సో ఇంకా ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు మళ్ళీ నాకు మండే నుండి ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ ఉన్నాయి. కానీ ఈ రోజు నెంబర్ అందరికి ఇచ్చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగమని చెప్పండి సార్. ఈ రోజు జనరల్ డౌట్స్ అంతే, రిప్లై ఇస్తాను అందరికి, ఇబ్బంది లేదు వాళ్ళు. సార్ మీది యాప్ నేమ్ ఏమైనా చెప్తారా ఊరికే? అంటే జస్ట్ సార్ ఆల్రెడీ నేను అందులో మెసేజ్ పెట్టాను సార్, సిఎన్ రెడ్డి అకాడమీ 2.0. ఓకే సార్, ఓకే సార్. సార్ ఖచ్చితంగా పక్కకు 2.0 టైప్ చేయాలి. 2.0. ఓకే సార్. సిఎన్ రెడ్డి అకాడమీ 2.0. ఓకే సార్. ఓకే సార్, మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ అయిపోయినట్టున్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇట్స్ వెరీ ప్లెజర్ హ్యావింగ్ యూ. ఐ థింక్ మనం చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవాళ డిస్కస్ చేస్తాం అనుకుంటున్నాము. చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తాము. ఇట్లా మీరు డేలో వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తే చాలండి. ఎన్ని గంటలు చేస్తాం అనేది కాదు, ఎంత వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్, ఎస్పెషల్లీ సిఎన్ రెడ్డి సార్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్ అండ్ గైడింగ్ everyone to how to prepare and the importance of the general subject. So with this, I wanted to wind up this session. Thank you everyone. Thanks for joining. So thank you so much, sir. Thank you, sir. Thank you, sir.